ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికే మహిమ కలుగునుగాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువు యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనములు మరి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. మరి గాడ్ బ్లెస్ యూ. మరి మనం ఆలస్యము చేయకుండా తినగా దేవుని వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు నాతో కలిసి ఆదికాండం వైపు తిప్పాలని కోరుతున్నాను. ఆదికాండము ఆదికాండము మొదటి అధ్యాయము. ఆదికాండము మొదటి అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలములిచ్చు తమలో విత్తనములు గల ఫలములిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించు గాకని పలికిగా భూమి మొలిపించు గాకని పలుకగా ఆ ప్రకారమాయను. మరో లేఖన భాగం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం ప్రియులారా. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములలో పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. దేవుడి కొద్ది వాక్యం మన వినికిడిలో దీవించును గాక. దయచేసి కూర్చుందామండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మరి పక్కవారి కొద్దిగా షాలోమ్ చెప్పండి. కొద్దిగా గాడ్ బ్లెస్ యూ బ్రదర్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్. సంతోషంగా ఉన్నారు అందరూ? నా వైపు చూసి చెప్పండి, అందరూ సంతోషంగా ఉన్నారా? సిస్టర్స్ బాగున్నారమ్మా? సంతోషంగా ఉన్నారా? చప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా. వాతావరణం కొద్దిగా మారుద్దాం మనము. ప్రైజ్ బీ టు గాడ్, హల్లెలూయా. మరి ఈరోజు ఒక చిన్న అంశం మీ వద్దకు తీసుకొని రావడానికి ఇష్టపడుతున్నాను. మరి ఎక్కువ అంశం ఏమి కాదు, కానీ ఒక చిన్న ఆలోచన నేను ఈరోజు మీ మధ్యలోకి తీసుకొస్తాను. మరి నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, బైబిల్ గ్రంథాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు సొలొమోను రాసిన గ్రంథములో ఒక కొద్ది భాగము నాకు బయలుపరచబడినది. అదేమిటంటే సొలొమోను గ్రంథములో, అంటే సొలొమోను ప్రసంగి గ్రంథము రాశాడు మనకు తెలుసు. ప్రసంగి గ్రంథంలో సొలొమోను వాక్యాన్ని ఏమని రాశాడంటే మనకి బాగా సుప్రచితమైన లేఖన భాగమే అది. సూర్యుడి కింద ఏది కూడా చెప్పాలి, సూర్యుడి కింద ఏది కూడా నూతనమైనది లేదు, జరిగినదే మరలా భూమి మీద జరుగుతూ ఉన్నది. అంటే సూర్యుడి కింద జరిగిందే జరుగుతుంది తప్ప సూర్యుడి కింద పాతదేమీ లేదంటూ సొలొమోను రాశాడు. ఈయన రాసే విధానం మనం చూసినప్పుడు సొలొమోను ఏం మాట్లాడతాడంటే, ఆయన ఒక సామెతలో మాట్లాడుతూ బండ మీద సర్పపు జాడ, కన్యకతో పురుషుని జాడ, నడిసంద్రంలో ఓడ జాడ, అంతరిక్షంలో పక్షిరాజు యొక్క జాడని రాశాడు. ఇవి రాస్తూ ఏమంటాడంటే ఈ 4 నా జ్ఞానానికి మించినవి అంటాడు. అన్నాడా? ఈ 4 నా జ్ఞానమునకు మించినవి. మీరు చూడండి, మీరు ఆ సామెతలు కొన్ని చదువుకుంటూ వెళ్ళినట్లయితే సొలొమోను ఆయనకి తగిన జ్ఞానంతో రాసుకుంటూ వచ్చాడు. అంటే భూలోకపరమైన న్యాయం, భూ సంబంధమైన జ్ఞానము కలిగి భూ సంబంధమైన మరి జ్ఞానముతో అతన్ని తీర్పు తీరుస్తూ చాలా సామెతలు మరి ప్రసంగి గ్రంథము అని రాశాడు పిల్లారా. అయితే సామెతలు రాసేటప్పుడు సొలొమోనుకి మించినవి కూడా ఉన్నవని స్వయంగా ఆయనే రాయటం ప్రారంభించాడు. నా జ్ఞానానికి మించినవి 4 కలవు అని రాశాడు కదా. అంటే సొలొమోను జ్ఞానానికి మించినవి ఉన్నాయి. సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అంటే ఆయనకి ఏదైతే రాలేదో ఈయనకు అన్నీ వచ్చు. మించినవి అని చెప్పినవన్నీ యేసుక్రీస్తుకు తెలుసు. నా జ్ఞానానికి మించినవి
అని ఏవైతే మాట్లాడి ఉన్నాడో ఇవన్నీ యేసుక్రీస్తు నెరవేరుతా ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, ఈ సొలొమోను ఏమంటాడంటే సూర్యుడి కింద ఏది కూడా నూతనమైనది లేదంటాడు. ఆమె సూర్యుడి కింద ఏది నూతనమైనది? ఇది నిజంగా ఇది రైట్ అంటారా? బైబిల్ రైట్ కాకపోవడం ఏంటి? బైబిల్ రాయబడింది కాబట్టి రైటే, అబ్సల్యూట్ అంటారా? సొలొమోను తన జ్ఞానముతో ఆయన జీవిత కాలంలో ఆయన అనుభూతి చెందిన ఎక్స్పీరియన్స్ అయిన ఆమె తన యొక్క మరి అండర్స్టాండింగ్ అవగాహన బట్టి ఆయన రాసుకుంటూ వచ్చాడు. కానీ మనం కొద్దిగా లోతుగా గమనించినప్పుడు పిల్లారా, సూర్యుడి కింద చాలా కొత్తవి జరిగాయి. సూర్యుడి కింద క్రొత్తవి చాలా జరిగాయి. సూర్యుడు ఎన్నడూ చూడని ఒక కార్యాన్ని చూసింది. సూర్యుడు ఎన్నడూ చూడని, తన దినముల్లో ఎన్నడూ చూడని ఒక కార్యాన్ని మొదటి రకంలో చూసింది. కన్యక గర్భం ధరించి కుమారుని కనును. ఆయన జ్ఞానానికి మించినవి 4 ఒకటి. కన్యకతో పురుషుని జాడ అంటే పురుషుడైన దేవుడే కన్యక గర్భంలోకి వెళ్ళుట. అది జ్ఞానానికి మించిందేనా? అది మించిందే. అంటే అది సూర్యుడి కింద కొత్తదా పాతదా? ఆమె మునిపెన్నడు ఎప్పుడు సూర్యుడు అలాంటి కార్యాన్ని చూడలా. మొట్టమొదటిసారి సూర్యుడికే అతీతమైంది అది. ఏంటి? కన్యకతో పురుషుని జాడ అంటే పురుషుడితో సంబంధం లేకుండా ఒక స్త్రీ గర్భం ధరించుటనా? ఆమె ఇట్ ఇస్ సూపర్ న్యాచురల్ థింగ్. చాలా అతీతమైన లేఖన భాగం అది. హల్లెలూయా. ఒకటి మాత్రమే కాదు నేను మాట్లాడుతుంది, ఒక్కటి మాత్రమే కాదు. ఒక మనుషుడు చేతిలోనికి సర్వాధికారం వచ్చుట, ఒక మనుషుడు పలుకబడిన పరిచర్య చేయుట, పదార్థం లేకుండా ఒక మనుషుడు సృష్టించుట. ఏమని? ఎలాగుండి? మానవుడిగా ఉండి ఒక పాపం వంటి దేహంలో పుట్టి, పాప నియమాలతో పుట్టి, పాప నియమాలలో నుండి జీవ నియమాల్లోకి వెళ్ళి దేవుడి స్థానంలోకి వెళ్ళి పలికితే సృష్టి జరుగుట అనేది అది సూర్యుడి కింద కొత్తదే. ఆమేన్. అప్పుడు ఆదాము పలికేది స్వరూపంలో ఉండి, దైవత్వముగా ఉన్న ఆదాము మాట చేత పేర్లు పెట్టాడు, నోటి మాట చేత వాటిని గద్దిస్తూ వచ్చాడు. కానీ పిల్లల పాపంలో పడిపోయిన తర్వాత ఈ సూర్యుడికి ఇది కొత్తగానే ఉన్నది. నేను అంటాను, ఏ సూర్యుడికి పాత అంటే మన ప్రభుని యేసుక్రీస్తుకి పాత. క్రియేషన్ సన్నకైతే మాత్రము మనం చేస్తున్న ప్రతి కార్యం కొత్తదే. అందుకే బైబిల్ అంటా ఉంది, మునిపెన్నడు వెళ్ళని మార్గంలో మన ప్రయాణము చేస్తూ ఉన్నాము. మునిపెన్నడు అని అంటే మునిపెన్నడు అలాంటి అతీతమైన కార్యము జరగలేదని అర్థం. ఆమేన్. కన్యక గర్భం ధరించి కుమారుని కనును. ఇప్పుడు మరియలోకి క్రీస్తు వెళ్ళేది ఇది మునిపెన్నడు వెళ్ళని మార్గమా లేకపోతే ఎప్పుడు వెళ్ళని మార్గమేనా? మునిపెన్నడు వెళ్ళని మార్గములలో దేవుడు ఇప్పుడు పనిచేస్తూ ఉన్నాడు. ఎదురు చూడని మార్గములలో క్రియ చేయుచున్న మార్పు లేని దేవుడని ప్రవక్త వర్తమానం చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన జ్ఞానానికి మించినవి ఇప్పుడు బయలుపరచబడ్డాయి. నమ్ముతారా నా మాట? ఆయన జ్ఞానానికి మించినవి ఇప్పుడు సొలొమోను వచ్చినప్పటి నిజమైన సొలొమోను. సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయన ప్రభువు యేసుక్రీస్తు. ఎప్పుడైతే ఈయన వచ్చాడో ఈయన మాటల బట్టి వాక్యం స్పష్టంగా బయలుపరచబడతా ఉంది. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనము ప్రతి లేఖనానికి ఆ లేఖనాన్ని ముడివేయకూడదు. ఓకేనా? పాపము సూర్యుడి కింద జరుగుతూనే ఉంది. అతను అంటాడు, ఒక మనిషి పుడుతున్నాడు, పని చేసుకుంటున్నాడు, వయసు పెరుగుతుంది, ముసలోడైపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఏముంది ఇక్కడ? మంచి ఏం లేదు ఈ భూమి మీద, మంచి ఏం లేదు అంటూ ఉంటాడు. ఆమేన్. తన జ్ఞానం బట్టి మాట్లాడతాడు. కానీ అతని జ్ఞానానికి మించిన ఇప్పుడు వధువు తెలుసు. అర్థమైంది నా మాట? సొలొమోను జ్ఞానానికి మించిన ఇప్పుడు వధువులో ఉన్నాయి. కాబట్టి ఆ గ్రంథం యొక్క అనువాదం కూడా మనము ఇవ్వగలము బై ప్రొఫెట్, ప్రవక్త ద్వారా. హల్లెలూయా. కొద్ది ముందుకెళ్దాం ప్రియులారా. మనము ఆర్ హ్యాపీ టు బి హియర్? మీరు వినటానికి సంతోషంగా ఉన్నారా? ఏమేనండి, ఏమైనా ఆది కాండం తెద్దాం మనము. ఈ ప్యాటర్న్లో మీరు వాక్యాన్ని పట్టుకుంటూ రావాలి మీరు. ఓకేనా? నేను అలా టచ్ చేసి వెళ్ళాను కాబట్టి నేను వెళ్తున్నాను. చాలా జాగ్రత్తగా నాతో పాటు మీరు వెనకాల వచ్చేయండి. ఓకేనా? భౌతికంగా కాదు, నేను ఆత్మలో వెళ్తూ ఉంటా.
ఒక వరుస క్రమంలో నేను లేఖనాలతో ప్రయాణం చేస్తూ ఉంటా, నా వెనక మీరు పడిపోవాలి. భోగి తప్పిపోకుండా ట్రాక్లోనే ఉండాలి అందరూ. భోగి తప్పిపోయిందంటే మాత్రము మీరు ఇంకా ట్రాక్లో ఉండరు. మధ్యలో స్టాప్ ఆగిపోద్ది, స్టేషన్ ఆగిపోద్ది ఎక్కడొకటి. మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యి గమ్యానికి చేరాలంటే మీరు నా వెంటే రావాలా. చైన్ లింక్ అటాచ్ చేసుకోండి ఒక్కొక్కరిని. ఏమేనండి మ్యాన్. ఆదికాండము. ప్రైజ్ బీ టు గాడ్. మొదటి అధ్యాయము 27 నుంచి చదువుదాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. చాలా ఉన్నాయి ఇక్కడ. ఒకటి ఫలించి, రెండవది అభివృద్ధి పొంది, మూడవది విస్తరించి, నాలుగవది అర్థమైందా? ఫలించాలి ఒకటి, మొదటిగా ఫలించాలా, రెండవది అభివృద్ధి పొందాలా, మూడవది విస్తరించాలా. అన్నీ ఒకేలాగా ఉన్నాయి కదా. ఫలించటం ఒకటే అర్థం చూపించింది, విస్తరించటం ఒకటేలాగా చూపిస్తుంది, అభివృద్ధి చెందటం ఒకటేలాగా చూపిస్తూ ఉంది. తర్వాత భూమిని నిండించి, తర్వాత చివరిగా ఏంటంటే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకోవాలా. ఇది ఆదాము లోపల ఉన్న హవ్వకి దేవుడిచ్చిన బ్లెస్సింగ్, ఆశీర్వాదం అన్నమాట ఇది. హల్లెలూయా. ఇప్పుడు మనం చూద్దాం పిల్లారా. దేవుడు ఎప్పుడైనా ఒక మాట పలికాడంటే ఆ మాట దేవుని కుమారుడు నమ్ముట కన్నా సాతాను మరి భయంకరంగా నమ్ముతాడు. అవునా కాదా? ఒక మాట దేవుడు చెప్పాడంటే దేవుని కుమారుడు నమ్మేదానికన్నా సాతాను మరింతగా మాట నమ్ముతాడు. ఎందుకంటే పరలోకములో దేవుని యొక్క శక్తి సాతానుకు తెలుసు కనుక. ఆయన వృధాగా ఒక్క మాట కూడా పలకడని వాడికి తెలుసు. ఆయన మాట పలికాడంటే ఎంత శక్తివంతంగా ఉంటుందో కూడా వాడికి తెలుసు. ఏమేనండి ఏమేన్. కాబట్టి ఇక్కడ దేవుడు ఎప్పుడైతే ఆ మాట పలికాడో, ఫోకస్ ఆన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, వెంటనే సాతాను అలర్ట్ అయిపోయాడు. ప్రవక్త అంటాడు, అందుకే 7వ ముద్ర చెప్పేటప్పుడు ఇక్కడ కూర్చున్న వారికన్నా వాడు వచ్చి వినటం చాలా ఎక్కువైనది. ఎందుకు పరిపూర్ణంగా 7వ ముద్ర ప్రసంగించలేడంటే, మీరు వింటున్న కాన్సన్ట్రేషన్ కన్నా మీరైనా ఇక్కడ కూర్చొని మధ్యాహ్నం అన్నం, రేపు బంధువులు, ఎల్లుండు ఊరు, ఆ పక్కన పని, పిల్లల భవిష్యత్తు అట్ట కూర్చుంటారు మీరు. కానీ వాడు అట్ట కాదు, వాడికి ఏ భవిష్యత్తు ఉండదు. వాడి భవిష్యత్తే దేవుడి మాట పట్టుకొని కాపీ చేసి దాని అనుకరణ చేసి పాడు చేయటం వాడి పని. చాలా కాన్సన్ట్రేషన్గా వాడు వాక్యాన్ని వింటాడు పిల్లారా. నిజంగా మీరు విన్న దానికన్నా చాలా బలంగా వాడు వాక్యాన్ని వింటాడు. ఇప్పుడు దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆదాము ఎంత బాగా తీసుకున్నాడో అంతకన్నా బలంగా వాడు తీసుకున్నాడు అక్కడ. ఏమేనండి, ప్రవక్త అంటాడు, వీరు ఫలించమని అభివృద్ధి పొందమని విస్తరించమని దేవుడు చెప్పిన తర్వాత మరి కొన్ని సంవత్సరముల తర్వాత ఆదాములో నుండి, ఎందుకంటే ఆ మాట చెప్పేటప్పుడు ఇంకా హవ్వ బయట లేదు, మీరు అని వాడాడు, కానీ ఇంకా ఆదాము లోపల హవ్వ ఉన్నది. హల్లెలూయా. హవ్వ బయటికి తీయబడిన తర్వాత ఇప్పుడు ఆదాము చెప్పడం ప్రారంభించాడు. ఏమని? దేవుడు మనకు చెప్పాడమ్మా, మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి, మనం భూమిని నిండించాలి, లోపరుచుకోవాలని దేవుడు మనకు చెప్పాడు. ఇది మన డ్యూటీ అన్నాడు. ఓకే మనం చేద్దాం, దాని ప్రకారమే చేద్దామని ఆమె కూడా అన్నది. హల్లెలూయా. అయితే ఇంకో మాట కూడా దేవుడు చెప్పాడు నాకు, మీరు ఈ తోట వృక్ష ఫలముల్లో దేన్నన్నా తినొచ్చు, కానీ తోట మధ్యలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని తినొచ్చు, కానీ జీవవృక్ష ఫలాన్ని అంటిపెట్టుకొని కవలలుగా ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదని దేవుడు నాకు ఆజ్ఞాపించాడు. దీన్ని మనసులో పెట్టుకో అన్నాడు. ఓకే యజమానుడు, నువ్వు చెప్పింది అబ్సల్యూట్ కాబట్టి అది దేవుడి మాట కనుక నేను నమ్ముతానన్నది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా నా మాట పట్టుకోండి. ఇలాగా వీళ్ళిద్దరూ ఏకాత్మతో ఏక అభిప్రాయాలతో దేవుడు చెప్పిన మాటకు పరిపూర్ణంగా లోబడి వాళ్ళు ఏదైనా తోటలో వాళ్ళు సాగుతూ ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. అయితే ఆదాముకి మంచి పట్టింపు ఉంది. దేవుడి మాట ఎంత శక్తివంతమైనదో నేను చెప్పాను. ఈజ్ వన్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మ్. ఎలాగైతే దేవుడు శక్తిమంతుడో అంత శక్తిమంతుడు ఆదాము. ఎందుకు ఆదాము అంత శక్తిమంతుడు అంటే పలుకబడిన మాట ద్వారా పుట్టినోడు కాబట్టి.
మనం చదివాము. మరి ప్రతి వృక్ష ఫలము కూడా, వృక్షమున్న ప్రతి చెట్టు, క్షమించండి, విత్తనమున్న ప్రతి చెట్టు ఎలా కలిగింది? స్పోకెన్ వర్డ్, పలుకబడిన మాట ద్వారా కలిగిందే ప్రతిదీ కూడా. ఆమె విత్తనము లేని ప్రతి చెట్టు అది దేవుడిది కాదు. మీకు తెలుసు కదా, ప్రతి చెట్టు మనుషుడికి సాదృశ్యమే, ప్రతి రాయి మనుషుడికి సాదృశ్యమే. సజీవ రాళ్ళని పేతురు రాశాడు. ఆమేన్. యోరను నాటబడిన ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె చెట్టుతో పోల్చుకున్నాడు. మనుషులు చెట్టుల వంటి వాళ్ళు. ఆమేన్. రాయి మనుషులతో పోల్చబడి ఉన్నది. హల్లెలూయా. ఈ చెట్టులన్నీ కూడా, భూమి మీద ఉన్న ప్రతి చెట్టులు కూడా దేవునికి పిల్లలతో సమానమై ఉన్నాయి. హల్లెలూయా. గమనించండి, పలుకబడిన మాట దేవుడు ఒకడు వాడాడంటే అక్కడ విత్తనం లేకుండా వాడడం. అందుకే ప్రభు వర్తమానం చెప్పాడు, పిల్లరా, స్పోకెన్ వర్డ్ ఈజ్ అ ఒరిజినల్ సీడ్ అన్నాడు. పలుకబడిన మాటయే మూల విత్తనము. ఇప్పుడున్న ప్రతిదీ కూడా మూల విత్తనాలు కాదు ఇవి. దిస్ ఈజ్ ఆల్ ద హైబ్రిడైజేషన్. ఇవన్నీ సంకరము చేయబడినవి తప్ప ఇవి మూల విత్తనము కాదు. దేవుని నోటి మాట చేత పలకబడిన విత్తనాలు కాదు ఇవి. ఇప్పుడంట మన మన విజ్ఞానం పెరిగిపోయింది కాబట్టి ప్రపంచం మొత్తము అంత సంకరం చేయబడిన ఫుడ్డే కనుక ఆర్గానిక్ విత్తనాలు దాచిపెడుతున్నారంట. ఇప్పుడు ఆర్గానిక్ విత్తనములను మరలా మనకి ఇంక ఫుడ్ ఉండదు, ఇవి తింటే మన దేహాలు రేపన్నాక పాడైపోతాయి. ఆమె ఈ యుద్ధాలను, ఈ యొక్క కెమికల్స్ అను అవి వాడి వీళ్ళు మొత్తం పాడు చేస్తున్నారని ఆర్గానిక్ సీడ్స్ని దాచిపెడుతున్నారంట. ఆర్గానిక్ సీడ్స్ని వాళ్ళ సొంత పొలంలో, ఇంట్లో పెరట్ ఉంటాయి కదండి, పెరట్లో గమనించాలి. బయట వ్యవసాయం ఎలాగో సక్రమంగా జరగట్లేదని వింటున్నారా? బయట నుండి తింటున్న ఫుడ్ ఎలాగో మనిషికి శక్తినివ్వట్లేదని, అది సంకరం చేయబడ్డాయని వీరు ఆ పాత కాలంలో ఉన్న ఆర్గానిక్ సీడ్స్ని వెతికి పట్టుకొని ఆ ఆర్గానిక్ సీడ్స్ కొనుక్కొని వీళ్ళింట్లో వీళ్ళు వేసుకుంటున్నారంట. ఆమేన్. ఎందుకంటే పిల్లరా, విత్తనము లేని చెట్టు మరలా విత్తనాన్ని ఇవ్వదు. బయట సంకరం చేయబడి వేస్తున్న పంట ఏదైతే ఉన్నదో అది విత్తనము కాదు కనుక అది విత్తనాన్ని ఉత్పత్తి చేయదు అది. అందుకని వీళ్ళు దాన్ని ఎరిగిన వారే, మనం బ్రతకాలంటే ఖచ్చితంగా మనకి ఆర్గానిక్ విత్తనం కావాలని, ఒరిజినల్ సీడ్ కావాలని వాళ్ళ సొంత పెరట్లో వాళ్ళు వేసుకుంటున్నారంట ఇప్పుడు. హల్లెలూయా. నేను అది విన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నిజంగానే ప్రవక్త చెప్పిన ఆత్మీయమైన ఉద్దేశం ఇదేనేమో అనిపించింది. రేపన్నా కరువు రాబోతుందంటే ఏ కరువు? ఎలాంటి వాక్య కరువు? విత్తనముతో కూడిన వాక్య కరువు. ఆర్గానిక్ ఫుడ్, ద స్టార్వేషన్ ఆఫ్ ద ఆర్గానిక్ ఫుడ్. ఒరిజినల్ సీడ్ యొక్క కరువు రేపన్నాక రాబోతున్నదని ప్రవక్త ఎప్పుడో ప్రవచనం చెప్పాడు. అన్నపానములు గుచ్చిన కరువు కాదు కానీ, వస్త్రాలు గుచ్చిన కరువు కాదు కానీ, దేవుని వాక్యం యొక్క కరువు రేపన్నాక రాబోతుంది అన్నాడు. అంతేనా కాదా? ఇప్పుడు ఆత్మీయంగా మనం గమనించినప్పుడు పిల్లారా, ప్రవక్త అంటాడు, ప్రతి ఒక్కరికి వారికంటూ వారి యొక్క స్టోర్ హౌస్ని కలిగి ఉండాలన్నాడు. చెప్పాడా? ప్రతి ఒక్కరూ మీకంటూ మీకు ఒక స్టోర్ హౌసు. ఏ స్టోర్ హౌస్ అది? ఎందుకు ఆ మాట చెప్పాడు? బయటంతా హైబ్రిడైజేషన్, బయటంతా సంక్రమం చేయబడబోతున్నది. నిదానముగా అన్ని నిదానముగా అన్ని పంటలు, అన్ని భూములు సంక్రమం చేయబడతామనే రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్, మనిషి యొక్క విశ్వాసాన్ని పెంచే బోధలు రేపన్నాక ఉండవని. ఆమేన్. మనిషిని రూపాంతరపరిచి దేవుడిలాగా మార్చే విత్తన బోధలు ఉండవనే ప్రవక్త అన్నాడు, విశ్వాసి అయిన మీరు, వధువైన మీరు మీకంటూ ఆర్గానిక్ సీడ్స్ని కలిగి ఉండండి, మీకంటూ ఒక స్టోర్ హౌస్ని కలిగి ఉండండి అని. అందుకే అంటాడు, ఈ చివరి దినములు ఏంది, ప్రపంచం మొత్తము కరువు ఉంది కానీ మన దగ్గర మాత్రము ఆయన ఫుడ్ ఉందన్నాడు ఆయన. అదేనా ప్రవక్త దర్శనం కూడా చూశారు కదా. చిన్న ఇంట్లో ప్రవక్తకు దేవుడు చెప్తాడు, నీ సరుకులు మొత్తం ఆ ఇంటికి వెళ్ళి అంటాడు, అక్కడ అన్ని సరుకులు ఉంటాయి. ఏంటి ప్రభువా ఈ రూములోకి నన్ను తీసుకొచ్చావనంటే దర్శనంలో, అప్పుడు ప్రవక్తకు దేవుడు అంటాడు, దేవుడితో ప్రవక్త అంటాడు, ఇది నీ స్టోర్ హౌస్ అన్నాడు. వాక్యాన్ని ఇక్కడ నువ్వు భద్రపరచు అంటాడు. అనేక ప్రాంతములకు వాక్యం వెళ్ళటానికి ఇక్కడ నువ్వు వాక్యాన్ని స్టోర్ చేయి అన్నాడు. ప్రవక్త అంటాడు, ఇక్కడ మాత్రమే స్టోర్ హౌస్ కాదు కానీ ఈ వాక్యము ప్రపంచం మొత్తం వ్యాపించిన తర్వాత, ఈ గడియ ప్రత్యక్షత ప్రపంచం మొత్తం ప్రయాణం చేసిన తర్వాత ఎన్నికలున్న వధువు ఇప్పుడు ఇదే ఆర్గానిక్ సీడ్ని కలిగి ఉండాలి.
విత్తనముతో కూడిన వాక్యాన్ని మీరు కలిగి ఉండాలి. మరలా ఉత్పత్తి చేసే వాక్యాన్ని, అందుకే రెవల్యూషన్ నువ్వు కలిగి ఉన్న ఒరిజినల్ ఫెయిత్. ఆయన అంటాడు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు ఇంక ఒరిజినల్ సీడ్లు ఉండవు అక్కడ. ఫుడ్ అంతా సంకరం చేయబడింది. ఆమేన్. మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు బోధలు మొత్తం సంకరం చేయబడ్డాయి గనక, భూములు మొత్తం పాడైపోయినాయి గనక, హల్లెలూయా, ఇంకా విత్తనాన్ని మొలకెత్తింపజేసేది లేదు ఇంకా. ఆమేన్. కానీ ఆవగింజంత విశ్వాసం మీకుండినా చాలని అంటాడు. మనకు తెలుసు ఆ విత్తనము ఒరిజినల్ సీడ్. ఆమేన్. మిగతా విత్తనములన్నీ త్వరితముగా పెరుగుతాయి కానీ కొత్త వరకే పెరుగుతాయి. కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది? ఆవగింజంత విశ్వాసం ఆ విత్తనం పెరిగినప్పుడంట అది వీటికి పైగా పెరిగి ఆకాశ పక్షులు వచ్చి వాలే అంత చెట్టు అయిద్దంట. అది చూడటానికి ఆవగింజ చిన్నదే కదా, మిగతా విత్తనాలు ఇంతలా ఉన్నాయి. బహుశా ఇదేనే పెద్దగా పెరిగేది. ఆమేన్. చూడటానికి ఇంతలా ఉన్న విత్తనమే అనుకుంటే బాగా పెద్దగా పెరిగేది చెట్టు అనుకొని వేస్తారు. ఎవరు దృష్టి కూడా ఆ విత్తనం మీదకి వెళ్ళదు, చిన్న విత్తనం కాబట్టి. ఆమేన్. అందుకే దేవుడు అంటాడు, ఒరిజినల్ ఫెయిత్ ఎక్కడుంది? ఆవగింజలో ఉంది. అన్అడల్టరేటెడ్ ఫెయిత్. ఆమేన్. కాపీ చేయబడనది, హల్లెలూయా, సంక్రమ చేయబడనది, ద ఒరిజినల్ అసలైన జీవం ఆ విత్తనం దాగి ఉంది అంటాడు. ఆ విత్తనం ఎదుగుతున్నప్పుడు అన్ని విత్తనాలు తీసుకొని వస్తున్న వృక్షము కన్నా ఇప్పుడు ఈ విత్తనం మరింతగా పెద్దగా మారి ఆకాశ పక్షులకి ఇది ఆహారం ఇచ్చి అంత చెట్టు అవుతుందంట, నివాసయోగ్యంగా మార్చబడుతుంది పిల్లారా. హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు స్టోర్ హౌస్ కలిగి ఉండాలి. ఏమనంటే ఏమన్ ఆయన ఏమన్నాడు? విస్తరించి మీరు ఫలించి భూమిని నిండించమని చెప్పాడు. ఏమనండి ఏమన్ మనం చూస్తున్నాము. ప్రవక్త అంటాడు, పిల్లారా, నేను నిదానం స్లోగా వెళ్తాను అంశంలోకి, వినండి, జాగ్రత్తగా వినండి, మీకు నిదానంగా వెళ్తే క్లారిటీ వస్తుంది. నేను చెప్తున్నాను. ఏమన్ దేవుడు ఒక మాట పలికాడంటే ఆ మాటను తారుమారు చేయటం మొదటిగా వీడి ఉద్దేశం. తారుమారు చేయటం, అనుకరణ చేయటం. ఏమన్ విస్తరించే ప్రోగ్రాము దేవుడు చెప్పినప్పుడు, ఇప్పుడు మీరు చూడండి, దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ సోడమ్ కండిషన్. ప్రపంచం మొత్తము సొదోము గొమోరో కండిషన్లోకి వెళ్ళిపోయినవా? వినాలి. సొదోము గొమోరో పట్టణం యొక్క ప్రభావం మొత్తం ప్రపంచం మొత్తం పాకింది. ఇప్పుడు ఎలాంటి ప్రభావం అంటే ఫలించే అనే మాట వద్దు ఇంకా. అవునా కదా? ఫలించడము, విస్తరించడము, నిండించడం అనే మాట మాకు వద్దు. ఏమైనా ఏదన్నా డేటింగ్ చాలు. కన్సీవింగ్ వద్దు, నాట్ బేరింగ్ బట్ డేటింగ్. కేవలము ఆనందము కొరకే ఒక స్త్రీ పురుషుడు కలుస్తున్నారు తప్ప వివాహం కొరకు కాదు, గర్భవతిగా స్త్రీ మారుట కొరకు కాదు, లేదా ఈ పురుషుడు తండ్రిగా మారుట కొరకు కాదు. ఫలించాలనే మాట మాకు వద్దయ్యా, అనుభవించాలనే మాట మాకు కావాలి. ఆమేన్. ఆయన ఆ మాట చెప్పలా. ఆయన చెప్పిన మాట అది కాదు. ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. ఆమేన్. కానీ అది కాదు. ఇప్పుడు ఓన్లీ డేటింగ్. సొదొమ కంటే ఏంటి? సొదొమ కండిషన్ అంటే ఓన్లీ డేటింగ్స్. మాకు పెళ్ళి వద్దు, మాకు పిల్లలు వద్దు, మాకు అధికారపూర్వకమైన భర్త అయితే వద్దు. హల్లెలూయా. ఓన్లీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ కలిగి ఉండి కేవలము మా సంతోషాన్ని మేము కలిగి ఉండే ఒక వ్యక్తి ఉంటే మాకు చాలు. ప్రైజ్ బీ టు గాడ్. ఎందుకు దీన్ని ప్రవక్త పోలుస్తున్నాడంటే ఆయన మాట్లాడుతుంది భౌతికమైన విధానం మాత్రమే కాదు, కానీ ప్రవక్త మాట్లాడుతుంది ఆత్మీయమైన మాటలు. అందరు ఇక్కడే వినాలి, నా మాటలు మీరు పట్టుకోవాలి. సొదొమ కండిషన్ అనేది భౌతిక సంబంధమైనది మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన సొదొమ కండిషన్ ఇప్పుడు ప్రయాణం చేస్తా ఉన్నది. ఎటువంటి కండిషన్ అది? మాకు విత్తనం వద్దు. విత్తనాన్ని మొలకెత్తింపజేస్తుంది, కానీ నీ విత్తనానికి అడ్డు పెట్టి నువ్వు కావాలంటే యూజ్ చేసుకో. మీకు అర్థమైంది నా మాట? వి డోంట్ నీడ్ యువర్ సీడ్. మాకు విత్తనాలు వద్దు, బట్ వీ వాంట్ హ్యాపీ, వీ వాంట్ డేటింగ్స్. ఏం కండిషన్ ఇది? మాకు వాక్యం కావాలి. ఎక్కడి దాకా వాక్యం కావాలంటే అరిచే వరకు కావాలి, షౌటింగ్ దాకా కావాలి, జంపింగ్ దాకా కావాలి. హల్లెలూయా. డాన్సింగ్ వరకు మాకు వాక్యం కావాలి. ఓన్లీ జంపింగు, షౌటింగు, డాన్సింగు. ఆమేన్. ఓన్లీ హ్యాపీనెస్సే.
నువ్వు విత్తనం. అర్థమవుతుందా మీకు? ఓన్లీ డేటింగే, స్పిరిచువల్ డేటింగ్స్, ఆత్మ సంబంధంగా సంఘాన్ని కూడుట. కానీ వి డోంట్ నీడ్ యువర్ వర్డ్. మాకు నీ వాక్యం వద్దు, విత్తనం మాత్రం లోపలికి తీసుకోం మేము. ఏమేనండి ఏమేన్. ఈ కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నప్పుడు సంతోషపడతా ఉంటారు, కొత్త కొత్త సంగతులు బయటకు వస్తున్నప్పుడు సంతోషపడతా ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు, ఏమైనా ఎగురుతూ ఉంటారు, డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వాట్ ఏ మెసేజ్, బ్యూటిఫుల్ మెసేజ్, వండర్ఫుల్ మెసేజ్, మెస్సయ్య మెసేజ్, గ్లోరీ బీ టు గాడ్. బాగా సంతోషపడతారు. ఏ కాలంలో ఇది జరుగుతుంది? సన్ ఆఫ్ మ్యాన్ దిగొచ్చిన కాలంలో. సొదొమ గొమొర కండిషన్ ఎప్పుడు? అది సన్ ఆఫ్ మ్యాన్ భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడంతా హైబ్రిడే. ద కండిషన్ ఆఫ్ ద హైబ్రిడైజేషన్ ఎలా ఉంది ఆ పొజిషన్ అప్పుడు? సంక్రమ చేయబడిన పరిస్థితులు అక్కడ. కానీ ఆ టైంలో దేవుడు అబ్రహాముని కలిగి ఉన్నాడు, విత్తనము కలిగిన వ్యక్తిని. ఎప్పుడైతే ఆదాము యొక్క విత్తనం పరిపూర్ణంగా స్పాయిల్ అయ్యి ఆ సీజన్కి వచ్చిందో, ఇప్పుడు దేవుడు మరో మనిషిని ఎన్నుకున్నాడు, ద సీడ్ ఆఫ్ అబ్రహాం. సేమ్ అదే మాట. ఏం పలికాడు? ఫలించి అభివృద్ధి పొందుడు కాదు, విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరు నీ కుమారుడు. నువ్వు విశ్వాసానికి తండ్రి అని చెప్పాడు ఆయన. నింపొద్దు, ప్రపంచమంతా నింపేది కాదు నా ఒక విధానం. ఆదాముతో పలికిన మాట వేరు, అబ్రహాం మాట వేరు. నా మాటలు పట్టుకున్నారా? నేను ఇక్కడ 3 కార్యాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను నేను. ఒకటి ఆదాముది, రెండవది అబ్రహాముది, మూడవది యేసుక్రీస్తుది. ముగ్గురు విస్తరించే వాళ్ళే. ఏమేన్. ప్రవక్త అంటాడు, జీవం కలిగిన ప్రతివానికి తల్లేమో హవ్వ. ఒక లేఖనం తీయండి, మళ్ళీ వెనక్కి వస్తాను నేను. ఒక్క లేఖనం తీయండి, యోబు గ్రంథము. చాలా జాగ్రత్తగా నా మాటలు పట్టుకోండి, మీకు విషయం అర్థమవుతుంది. 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. 14:1. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములైన వాడై మిక్కిలి బాధ నొందును. ఆమేన్. స్త్రీకి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా కొద్ది దినములుగా భూమి మీద ఉంటాడు, మిక్కిలి బాధ నొందుతాడు. ఆమేన్. కానీ ప్రవక్త అన్నాడు, కానీ మనం పుట్టింది స్త్రీకి కాదన్నాడు. ప్రైజ్ బీ టు గాడ్. మనం పుట్టింది, వీఆర్ నాట్ బోర్న్ ఫ్రమ్ ద ఉమెన్ బట్ వీఆర్ బోర్న్ ఫ్రమ్ ద మ్యాన్ అన్నాడు. అంటే భౌతికంగా మనం పుట్టిందేమో మన తల్లికే, కానీ ప్రవక్త మాట్లాడుతుంది భౌతికమైన విధానం గురించి కాదు మాట్లాడుతుంది ఆయన. మనం పుట్టింది తండ్రికి. ఎవరు ఆయన? ప్రభువైన యేసుక్రీస్తు. విశ్వాసులకు తండ్రి అన్నాడు. ఆమేన్. విశ్వాసులకు తండ్రి అబ్రహాము, అబ్రహాం యొక్క వారసుడు యేసుక్రీస్తు. అంతేనే కాదా? ఇక్కడ చూడండి, అబ్రహాము వేరు, మరీ వేరు. అక్కడెక్కడో ఉన్నాడు అబ్రహాము, ఎన్నో వందల సంవత్సరాల వెనకాల ఉన్నాడు. అక్కడ విత్తనం పడింది మేరీలో కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇక్కడ. ఆమేన్. అందుకే ఏమో తల్లి కాదు, యోసేపు తండ్రి కాదు. హల్లెలూయా. అబ్రహాములో చెక్కుతున్న గమనించాలి, ఒరిజినల్ సీడ్. విన్నారా? ఒరిజినల్ సీడ్. అబ్రహాములో ఒక మూల విత్తనము చెక్కబడతా ఉంది. ఎందుకంటే ప్రవక్త అంటాడు, హవ్వ పలుకబడిన మాటలో నుండి తీయబడింది, ఆదాంలో నుండి. ఆదాం పలుకబడిన మాటలో నుండే హవ్వ కూడా బయటికి తీయబడింది. తీయబడినప్పటికీ ఆమె ఏం చేసిందంటే హైబ్రిడైజేషన్ చేసింది. ప్రవక్త అంటే ఫస్ట్ ఒక విత్తనాన్ని సంకరం చేసింది ఎవరంటే హవ్వ. పలుకబడిన మాటకు మరో స్వభావాన్ని కలిపింది. ఎప్పుడైతే ఈ రెండు కలిసిపోతాయో ఇంకా ఒరిజినాలిటీ ఉండదు. జాగ్రత్తగా నా మాట పట్టుకోవాలి. ఆదాము పలుకబడిన మాట, జాగ్రత్తగా వినాలి. ఆదాము దేవుని నోటి మాట చేత పుట్టిన పలుకబడిన మాట కలిగిన వ్యక్తి. ఈజ్ అ లిటిల్ క్రియేటర్. ఆయనలోండి తీయబడిన హవ్వ కూడా పలుకబడిన మాటలో భాగము. వీళ్ళు ఒరిజినల్ సీడ్. వీళ్ళ ద్వారా పుడుతున్న ప్రతి వ్యక్తి కూడా విత్తనములిచ్చే ఫలములనే పుట్టిస్తూ ఉంటుంది. దేవుని స్వరూపాన్ని పుట్టిస్తుంది. గ్లోరీ టు గాడ్.
కానీ హవ్వ ఏం చేసిందంటే ఇక్కడ ఒరిజినల్ సీడ్ ఎదుగుతూ ఉంటే ఈ యొక్క అసలైన విత్తనమునకు హైబ్రిడైజేషన్ కలిపింది. సాతాన్ యొక్క స్వరూపాన్ని ఇలా కలిపింది. ఇప్పుడు ఏమేని కవలలైని విన్నారా? కవలలు ఇప్పుడు ఒరిజినల్ సంకరం రెండు కలిసిపోయినాయి. ప్రవక్త అంటాడు కంచరగాడిదంటే ఏంటి? మ్యూల్ డాంకీ అంటే ఏంటి? ఒక గుర్రము. ఇది ప్రవక్త ఆదిలో ఉంది. ఒక గుర్రాన్ని ఒక గాడిదని కలిపింది అంటట. ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే అది మీరు కంచరగాడి దగ్గరికి వెళ్ళి, కంచరగాడిదా నువ్వు ఎవరి కొడుకువి, నువ్వు ఎవరికి పుట్టావన్నాను, నేను గుర్రము డాంకీ అనిది. అదేంటి? ఒక విత్తనము వాటి విత్తనాన్ని ఉత్పత్తి చేయాలా. డాంకీనే పుట్టియాలా. విన్నారా? గుర్రాన్నే పుట్టియాలా. కానీ ఇక్కడ గుర్రము డాంకీ రెండు ఏకమైనవి. అన్నా కాదా? కుక్కను పుట్టియాల, కుక్కను కూడా కుక్క పుట్టాలా, నక్కను కూడా నక్క పుట్టాలా. అవునా కాదా? ఈమెకి ఏదైతే జరిగిందో, ఏం జరిగింది ఈమెకి? మనుషుడు జంతువుతో, నేను పోయినసారి చూపించాను, మరి మృగముతో కూడకూడదని మోషే రాస్తాడు ద్వితీయోపదేశ కాండంలో అనుకుంటుందని రాసింది ఆయన. ఆమేన్. మీరు మృగ సంయోగం చేయకూడదు అంటాడు. మృగ సంయోగం అంటే ఏంటి? జంతువులతో కూడకూడదు. ఇప్పుడు మీరు చూశారు కదా, సో మెనీ ఉమెన్స్, చాలామంది స్త్రీలు ఇప్పుడు కుక్కలు పెంచుకుంటున్నారు. ఆమేన్. ఎన్ని ప్రపంచంలో జరుగుతున్నాయి పిల్లారా. చూడండి ఎంత క్వైట్ ఆపోజిట్ ప్రపంచానికి, వాక్యానికి, బయట కండిషన్స్కి. వాడంతా తెలివిగలడు వాడు. చూడండి, ఈ యొక్క గాడిదకి గుర్రమో వాళ్ళ నానో తెలియదు. ఆమేన్. నువ్వు పుట్టింది గాడిదకే పుట్టాలి. గాడిద కూడితే గాడిద పుట్టాలా, గుర్రం కూడితే గుర్రం పుట్టాలా. కానీ ఇక్కడ అలా కాదు. రెండు జంతువుల యొక్క సంయోగం వల్ల పుట్టింది కంచరగాడిద. ఆమేన్. అర్థమైంది నా మాట? మనిషి అలాగే ఒక బీస్ట్, రెండు కలయికలతో పుట్టినవాడే కయ్యను. వాడు మనిషి కాదు, వాడు కంచరగాడిదంటే ఎట్లాగో అట్లాగే మనిషి మృగం వాడు. అర్థమైంది నా మాట? ప్రవక్త అందుకే అంటాడు, బీస్ట్ ఏమంటాడు? ఆత్మతో కూడిన మృగం అన్నాడు, ఆత్మ కలిగి ఉన్న మృగం అన్నాడా? ఎలాంటి వ్యక్తి? మృగము అలాగే మనిషి. హల్లెలూయా. గమనించండి, ఒరిజినల్ వాక్యానికి హవ్వ అక్కడ ఏం చేసింది? ముడివేసింది. అక్కడ ఎప్పుడైతే రాంగ్ అనువాదం అక్కడ జరిగిందో ప్రియులారా, పలుకబడిన మాటకి ఎప్పుడైతే తప్పుడు అనువాదం జరిగిందో అక్కడ మరణం చేకూర్చబడింది. వచ్చిందా మరణం అక్కడికి? అప్పటి నుంచి ఇంకా జీవం ఉన్నదా? వినాలి. మూల విత్తనం ఎప్పుడైతే చెడిపోయిందో ఇంకా ఆ మూల విత్తనాన్ని మరలా సరిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దాన్ని దాచిపెట్టి ఇంకో రైటానికి అవకాశం ఉందా? ఇంకా లేదు పిల్లారా. ఇంకా ఎవరు పుట్టినా సంకరం చేయబడే, ఎవరు పుట్టినా ఒరిజినల్ సీడ్ కాదు, ఇంకా సంకరం చేయబడి పడుతూ ఉన్నారు. ఇంకా హల్లెలూయా. పంట సంకరం చేయబడతా ఉన్నది. సరైన ఫుడ్ లేదు, సరైన జీవము లేదు. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే దేవుడు మరలా వచ్చి అబ్రహామును ఎన్నుకున్న తర్వాత అబ్రహాము లోపల దేవుడు చెక్కుతుంది ఏంటంటే ఒరిజినల్ సీడ్ని. ఒక మనిషిని ఎన్నుకొని దేవుడు ఇప్పుడు అబ్రహాము లోపల ఆదాము విత్తనం ఉన్నది, ప్రయాణం చేస్తూ ఉంది. నోవా విత్తనం ప్రయాణం చేస్తూ ఉంది. షేము విత్తనం ప్రయాణం చేస్తూ ఉంది. కానీ అబ్రహాము లోపల జరుగుతుంది ఏంటంటే ఒరిజినల్ సీడ్ని పుట్టించే ప్రక్రియ. ఆమేన్. అర్థమైంది నా మాట మీకు? ఒరిజినల్ సీడ్ని పుట్టించే ప్రక్రియను ఇక్కడ అబ్రహాము లోపల దేవుడు చేస్తూ ఉన్నాడు. ప్రక్రియని 25 ఏళ్ళగా దేవుడు చేసింది ఏంటి? ఒరిజినల్ సీడ్. హల్లెలూయా. మరలా సృష్టి మొత్తాన్ని మలుపు తిప్పగల సామర్థ్యం కలిగిన విత్తనాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. ఆది యందు ఎలాగైతే విత్తనాన్ని మొలకెత్తింపజేస్తుందో ఆ ప్రాసెస్ని మరలా తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఆయన. ఏమేనండి? ఏమేన్. చూడండి, ఆ తర్వాత మొదటి రకంలో ప్రభువు వచ్చినప్పుడు కూడా ఆయన అబ్రహాం యొక్క 3వ కుమారుడుగా వచ్చాడు. ఎవరైనా? అందుకే పౌలు రాశాడు కడపటి ఆదాము అని రాశాడు. ఎవరికి పుట్టాడు? ఆదాముకి కాదు, అబ్రహాంకి. అర్థమైందా? ఆయన ఆదాం కుమారుడు కాదు, నోవా కుమారుడు కాదు, అబ్రహాం కుమారుడు ఆయన. ఎందుకంటే అబ్రహాములో అసలైన విత్తనముగా దేవుడు తయారు చేయబడ్డాడు. ఈ అబ్రహాములో తయారు చేయబడిన
ఈ ఒరిజినల్ విత్తనమే దేవుడు మరియలో వేశాడు. ఇప్పుడు యోబు రాసింది రైటేనా? ఏంటది? చదవండి ఒకసారి, 14:1 చదవండి. స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు వాడై మిక్కిలి బాధ నొందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోయాడు ప్రభు యేసుక్రీస్తు. ఆమేన్. అంటే వాళ్ళు చూస్తుంది ఎప్పుడు? వాళ్ళ పరిమితి ప్రత్యక్షతలో, వాళ్ళ కలిగి ఉన్న పరిమితి అనుభవముతో. పరిమితి గమనించాలి, వాక్యం కూడా అంతే. నువ్వు ఎంత పరిమితిలో ఉన్నావో ఆ పరిమితి నువ్వు ఉండిపోయి వాక్యాన్ని తక్కువ చేయకూడదు. వాక్యం ఎప్పుడు ప్రయాణం చేస్తూ ఉండిద్ది. దేవుడు ఎప్పుడు ఆగడు, దేవుడు వెళ్తూ ఉంటాడు. కానీ నువ్వు దేవుళ్ళో ఎంత పట్టుకున్నావు అన్నదే ప్రాముఖ్యం ఇక్కడ. దేవుడు వెళ్తూ ఉంటే నువ్వు దేవుని కొద్దిగా పట్టుకొని అది తప్పంటే కుదరదు. నా మాట పట్టుకున్నారు కదా? దేవుడు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. మీకు ఎంత దొరికిందో అంత దగ్గర పట్టుకున్నారు కాయని. ఆమేన్. నీకు దొరికింది మీరు పట్టుకున్నారు, కానీ దేవుడు ఇంకా స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఆయన వెళ్తానే ఉన్నాడు ఆయన. కానీ వెళుతున్నప్పుడు ఇంకొంతమంది మళ్ళీ ఆయన పట్టుకున్నారు, ఇట్లా ఎగిరి ఓ ప్రభు అని పట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళని చూసి నువ్వు తప్పు అనకూడదు ఇంకా. అందుకే ప్రవక్త అంటాడు, నాకన్నా హానోకు వంటి వేగముతో నాకన్నా కొంతమంది ప్రజలు కానీ ప్రయాణం చేసినట్లయితే నేను వారికి సపోర్ట్ చేస్తానని చెప్పాడు ఆయన. మరలా చెప్తున్నా వినండి, హానోకు వంటి వేగముతో నాకన్నా కొంతమంది ప్రజలు కానీ ప్రయాణం చేస్తున్నట్లయితే నేను వారికి సపోర్ట్ చేస్తానని చెప్పాడు ఆయన. అంటే వాళ్ళు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? మరింత వేగానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. క్రీస్తులో మరింత లోతైన స్థానం కొరకు ప్రయాసపడతా ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. మనము కలిగి ఉంది యేసునే, మనం కలిగి ఉంది వర్తమానాన్నే. కానీ వర్తమానం వెళ్ళిపోతుంది కదా. వర్తమానము తన గమ్యం కొరకు ప్రయాణం చేస్తూ ఉన్న స్పీడ్లో. విజ్ఞాన శాస్త్రం ఎంత వేగంగా ప్రయాణం చేస్తుందో, ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఎలా ప్రయాణం చేస్తుందో, ఇప్పుడు సిఐ టెక్నాలజీ వేగంగా ప్రయాణం చేస్తూ ఉంది. క్లౌడ్ ఇంటెలిజెన్స్ ప్రయాణం చేస్తూ ఉంది. చాలా వేగంగా క్లౌడ్ వెళ్తూ ఉంది. మరి వెళ్తున్నప్పుడు కొంతమంది వేగంగా దాన్ని పట్టుకుంటున్నారు. కాబట్టి మనకన్నా కొంతమంది ఎక్కువగా వెళ్ళిన వాళ్ళని చూసి అది తప్పని మనం అనకూడదు. నువ్వు పరిమితి ప్రత్యక్షతలో ఉన్నావు. నీ ప్రత్యక్షత పరిమితిలో ఉంది. 100 ప్రత్యక్షతలో నీకు వచ్చిన ప్రత్యక్షత 30%. వాళ్ళు పట్టుకుంది 90% అనుకో ఉదాహరణకి. ఆమేన్. వాళ్ళని చూసి తప్పనకూడదు. వాళ్ళు ఇంకా ముందుకెళ్ళారని గ్రహించి మనకి ఇవ్వబడిన దాంట్లో మనం నిలబడి, ప్రభువా నాకు కూడా కొద్దిగా మార్గం తెరువునైనా, లేదా నాకు ఇచ్చిన కృప ఇంతేనా అని అక్కడ ఉండిపోవటమే మన పని, మన బాధ్యత. అంతేగాని వెళ్తున్న వారిని చూసి మనము అసూయపడకూడదు. వెళ్తున్న వారిని చూసి మనము కోప్పడకూడదు. వెళ్తున్న వారిని చూసి మనము ఏమీ దోషంలు, ఎందుకంటే అది దేవుడై ఉన్నాడు. ఇదే 7 సంఘకాలాల యొక్క ప్రాసెస్. ప్రైజ్ బీ టు గాడ్. చూడండి, అందుకే ఇక్కడ యోబు స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు వాడే మిక్కిలి బాధ నొందును. స్త్రీ గర్భంలోనే క్రీస్తు పుట్టాడు కానీ ఆయన మిక్కిలి బాధ నొంది. పువ్వు ఎలాగైతే వికసిపోయేది అలా వికసిపోలా ఉందా? పువ్వు వికసించినట్లుగా వికసించాడు ప్రభు యేసుక్రీస్తు. ఏమేనండి ఏమేన్. ఆయన వికసించే దేవుడు కాదు. ఆయన పర్పస్లీ మరణానికి అప్పగించబడ్డాడు, అప్పగించుకున్నాడు. ఏమేన్. స్త్రీ ద్వారా పుట్టినప్పటికీ అది ఈ లేఖనము మనకు సరిపోదు కానీ యేసుక్రీస్తుకి సరిపోదు. హల్లెలూయా. పాప సహితములో నుండి పాపరహితుడు వచ్చినా అని రాశాడు ఆయన. కింద ఉంటుంది ఆ మాట 4లో చూడండి. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ఇది నెరవేరింది ఆయనలో. ఏమనండి మ్యాన్. హల్లెలూయా. అర్థమైందా? ఒరిజినల్ సీడ్. ఒరిజినల్ మొట్టమొదటిసారి అబ్రహాము యొక్క నడుములో చెక్కబడిన అతీతమైన విత్తనమైన అసలైన మూల విత్తనము మరీ గర్భంలోకి వెళ్ళినప్పుడు ఆ మరీ గర్భంలో దేవుడు తయారు చేయబడి ఒరిజినల్ సీడ్ అన్నమాట. ఒరిజినల్ సీడ్. ఆది యందు దేవుడు పలికినప్పుడు విత్తనము ఎలాగైతే పలుకబడిన మాట ద్వారా కలిగి శక్తివంతంగా ఉన్నదో ఆదాము వలె మరలా ఆ అసలైన విత్తనం మరలా పుట్టింది. ఇప్పుడు ఈయనేం చేయాలి? ఆదాము ద్వారా అందరూ ఏమైపోయారు? హైబ్రిడైజేషన్. వినాలి.
ఒరిజినల్ సీడ్కి ఏమతుక్కుంది? సంకరము చేయబడిన విత్తనము. రెండు మొలకెత్తా ఉన్నాయి. బ్రదరు, పంట మొత్తము జెన్యునేనా అంటే కాదు, సగం ఆర్గానిక్, సగమేమో డూప్లికేట్. ఏంటి 25 బస్తా, బియ్యం బస్తా మొత్తము ముడి బియ్యమేనా అంటే కాదు, సగం రేషన్ బియ్యం, సగం మన బియ్యము. హల్లెలూయా. బస్తాలో 3 క్వాలిటీలు ఉంటాయి. నాకు చెప్పారు కాబట్టి నేను చెబుతున్నా. బస్తాలో 3 క్వాలిటీలు ఉంటాయి. ఒకటి సగం రేషన్ బియ్యము, సగమేమో ఒరిజినల్ బియ్యము, సగమేమో వాటినేమంటారు, ముడి బియ్యం వేయరు, అసలుకి అంత కాస్ట్లీ వేయరు. ఇంకో క్వాలిటీ, తక్కువ క్వాలిటీ కొన్ని ఉంటాయి. ఈ 3 మిక్సింగ్లు కొడతారనమాట. మిక్సింగ్ కొట్టి 1200 అంటారు. ఒకడేమో 1500 చెప్తాడు. ఇక్కడే 1200, అక్కడే 1500. 1500 25 కేజీలే, 1200 25 కేజీలే, ఇదే తీసుకుందాం అనుకుంటాం. కానీ ఇక్కడ మూడు ఏమంటారు వీటిని, 3 బియ్యాల మిక్సింగ్ ఉంది ఇక్కడ. అర్థమైంది? అక్కడేం ఒరిజినల్ 2 ఉంటాయి, ఒరిజినల్ లేదులే. అక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 3 ఉంటాయి. కాబట్టి రేట్ ఎక్కువ చెప్పింది మీరు గుర్తుపట్టండి, అదే ఒరిజినల్. రేటు తక్కువగా ఉన్నాయన్నీ ఒరిజినల్ కాదు. 200కే షట్టర్ అంటారు ఇక్కడ. రెయిన్ కోట్ 200కి, 150కే, 200కే అని అంటారు. దాంట్లో మీరు వేసుకొని 4 రోజులకే పిగిలిపోయింది అది. ప్రవక్త కూడా ఒక మాట అంటాడు, ఈరోజు నాకు తీసుకొని రాబడిన ఈ సూటు చాలా ఖరీదైనది, కానీ ఇది చాలా నాణ్యత కలిగింది అంటాడు. నాణ్యత కలిగిన ఈ సూటు చాలా రోజుల పాటు ఉంటుంది అంటాడు ఆయన. అంటే అప్పుడు నాకు అర్థమైంది, అంటే ప్రవక్త మైండ్ కూడా ఒరిజినల్. అర్థమైందా నా మాట మీకు? ఆ మైండ్ ఎలా ఒరిజినల్. కాస్ట్ ఎక్కువైనా అది గట్టి పట్టుత్వాన్ని కలిగి ఉండాలి, అది నాసిరకం కానిదిగా ఉండాలి అది. ఏమనండి మ్యాన్? కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు పని ఏంటంటే ఫ్రమ్ హైబ్రిడైజేషన్ టు ఒరిజినాలిటీ తిప్పాలా. సంక్రమం చేయబడిన పరిస్థితిలో నుండి అసలైన మూల విధానంలోకి ఇప్పుడు దేవుడు తిప్పాలి మనల్ని. ఇదేనా దేవుడి పని? ఎప్పుడు అలాగే ప్రయాణం చేయించేవాడు కాదు ఆయన. నిత్యము దేవుడు సంకరము ఒరిజినల్, అలా వెళ్ళనీడు. సంకరం నుంచి బయటికి రా అంటాడు. సంకరము చేయబడిన నీ దాంట్లో నుంచి ఒరిజినాలిటీకి రా అంటాడు. ఇంతకు మనం సంకరం చేయబడింది మనలో ఏంటి? మనలో సంకరం ఉంది, ఒరిజినల్ కూడా ఉందా? మనం రెండిటితో ఉన్నాం. మనము ఆదాము రక్తం వెళ్తుంది. ఆదాము రక్తం ఎలా వెళ్తుంది? సింగిల్కి వెళ్ళట్లా, కలగలిపితే వెళ్తుంది. ఆదాము రక్తం అయితే దేవుని రక్తమే. కానీ ఇక్కడ ఎలా కాదు, ఆదాము రక్తం వెళ్తూ వస్తా సంకరంతో కలుపుకొని వస్తుంది. ఇట్లా మిషన్లో బియ్యం దిగేటప్పుడే 2 కలగల బియ్యాలు కలిసిపోయి వస్తాయి బస్తాలోకి. మనం పుట్టినప్పుడు అందుకే పాప నియమాలతో పుడుతున్నామా? పాప నియమాలతో మనం పుడతా ఉన్నాం ఇప్పుడు. అదే హైబ్రిడైజేషన్. మన లోపల ఉన్న సంకరము. వయసు పెరిగితే జుట్టు నరిసిపోతూ ఉంది, మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు. ఆమేన్. వయసు పెరిగే కొద్దిగా మనం ఏమైపోతున్నాం పిల్లరా? మన లక్షణాలు చెప్తున్నాయి. లాస్ట్ టైం చెప్పా, పాత నిబంధన క్రొత్త నిబంధన. ఎలా చెప్పగలం మన పాత నిబంధన క్రొత్త నిబంధన అనే లక్షణాలే? ఆమేన్. కొత్త నిబంధన అని మనం అన్నామంటే బై ఫ్రూట్స్, ఫలములు బట్టి మనం క్రొత్త నిబంధన అని చెప్పగలము. ఫలములు బట్టి మనము చెప్పాలి. పాత నిబంధన అని చెప్పగలం మనం. అలాగనే ఇప్పుడు మనం సంక్రమ చేయబడిన దాంట్లో మనం బయటకు వస్తామన్నాం. ఇప్పుడు వస్తున్నామా అంతే ఉంటున్నామా? సంకరములో నుండి ఇప్పుడు ఒరిజినాలిటీగా మనం తీసుకొని రాబడతా ఉన్నాం. ఏమన్నా అంతపాటు ఒక లేఖనం తీయండి. ఇప్పుడు ఎలా దేవుడు మనల్ని విడిపిస్తూ ఉన్నాడు ఫ్రమ్ హైబ్రిడైజేషన్ టు ఒరిజినాలిటీ. యోహాన్ రాసిన పత్రిక అందరికీ అర్థమవుతుంది కదా? మనం ఇప్పుడు ఒరిజినల్ ఫెయిత్లోకి వెళ్ళాలి. మనము అసలైన మూల విత్తనంలోకి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం మనము. యోహాను సువార్త 6వ అధ్యాయము. యోహాను సువార్త అండి, లూకా సువార్త, యోహాను సువార్త అండి 6 యోహాను సువార్త 6వ అధ్యాయము 63 చదవండి. ఆయన పైన నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడని చెప్పిన తర్వాత ఆయన నా శరీరం ఏంటో నా రక్తం ఏంటో అని మాట్లాడుకుంటూ కిందకు వచ్చి 63వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పెను.
మరలా చదవండి అది. ఆత్మయు జీవింపచేయుచున్నది, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు, నేను మీతో చెప్పియున్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని, ఆత్మయు చెప్పాలి, అర్థమైందా? అంటే దేవుడి మాటలు ఏంటి? ఆత్మ ఒరిజినల్ సీడ్ వాయిస్. అది ద ఒరిజినల్ సీడ్ వాయిస్ ఏంటి? ఆత్మ. పోయినసారి మనం మాట్లాడుకున్నాము, క్రీస్తు యేసు కలిగిన మనస్సు అని అంటే క్రీస్తు మనస్సులో జీవం ఉన్నది, సమాధానం ఉంది. ఆయన మనసు ఏమై ఉంది? జీవము, సమాధానము. పీస్ అండ్ లైఫ్ వర్ ఇన్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. ప్రైజ్ బీ టు గాడ్. శరీర సంబంధమైన మనసు ఏమో మరణము, మరణపు తలంపులు. ఆమేన్. అది హైబ్రిడైజేషన్ థాట్స్, సంకరము చేయబడిన తలంపులు. ఒరిజినల్ పడతాయి, అలాగే సంకరం పడతాయి. కానీ దేవుడిలో డెత్ లేదు, దేవుని మనసులో మరణము లేదు. దేవుడి మనసులో ఉత్పత్తి అయ్యే ప్రతి ఆలోచన కూడా అది జీవాన్ని కలిగి ఉన్నది. లైఫ్ అండ్ సమాధానము అలాగే జీవాన్ని దేవుడి మనసు ఉత్పత్తి చేస్తూ ఉన్నది. హల్లెలూయా. ఈ మనసే వ్యక్తపరచబడినప్పుడు, వినాలి కొద్ది జాగ్రత్తగా, దేవుడి మనసు జీవము, సమాధానము. ప్రవక్త చాలాసార్లు ఈ మాటలు చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఆది యందు ఎలోహింగా ఉన్నప్పుడు హీఈస్ ఫుల్ ఆఫ్ థాట్స్ అన్నాడు. అనేక ఆలోచనలు కలిగిన దేవుడు, తన మనసు మొత్తం జీవాన్ని కలిగిన దేవుడు, నిత్యమైన తలంపులతో నింపబడి ఉన్న దేవుడు. ఆమేన్. ఆ దేవుడు వచ్చి, ఆ వాక్యమే శరీరధారి అయి కృప, చెప్తా తర్వాత, అది ఈ ఒక తర్వాత మాట్లాడతా, కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. కృప సత్య అంటే ప్రత్యక్షత, సంపూర్ణత అంటే మేనిఫెస్టేషన్. ఎలా జీవించాడు ఆయన? కృప, ప్రత్యక్షత, సంపూర్ణత. మన మధ్యలోకి వచ్చి నివాసం ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఈయన థాట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాడు, ఒరిజినల్ థాట్స్ని. ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ముందు వరకు వచ్చిన ఎవ్వరూ కూడా ఆమేన్ నిత్యము జీవాన్ని ఉత్పత్తి చేసిన వాళ్ళు కాదు, జీవాన్ని ఉత్పత్తి చేసిన వాళ్ళు కాదు. ఎప్పుడైతే క్రీస్తు వచ్చాడో తండ్రి ఆలోచనలు మొత్తము కూడా, వినాలి, తండ్రి యొక్క జీవపు తలంపులు మొత్తము కూడా కుమారుడి యొక్క నోటు నుండి వెళ్తూ ఉన్నాయి. ఫ్రమ్ దట్ డైమెన్షన్ టు దిస్ డైమెన్షన్. డైమెన్షన్ మార్పిడి జరుగుతున్నప్పుడు, ఆ తలంపు మనిషిలో పడుతున్నప్పుడు, ఆమేన్, ఇప్పుడు ఆ జీవము గురించి, ఆ జీవపు మనసు వ్యక్తపరచబడుతున్నప్పుడు, ఇప్పుడు ఈ మాట ఎలాగుందంట? జీవమును ఆత్మను కలిగి ఉన్నది. అంటే వాక్యము అనేది అది ఉట్టి ప్రసంగం కాదు, అది స్వయంగా దేవుడు మాట్లాడుతున్నాడు. సంకరాన్ని తీసేసే మాట, ఒక మనిషిలో ఉన్న హైబ్రిడైజేషన్, ఒక మనిషిలో జరిగిన సంకర విధానమును తొలగించాలంటే అక్కడ ఏం వెళ్ళాలి? ఆత్మ వెళ్ళాలి, జీవం వెళ్ళాలి. అవునా? ఇప్పుడు రక్తం ఏమైంది? ఆదాము రక్తం ద్వారా మనం సంకరం చేయబడ్డాం, అవునా కాదా? ఇప్పుడు క్రీస్తు రక్తం ద్వారా మనం ఏమవుతున్నాము? ఒరిజినాలిటీలోకి వెళ్తా ఉన్నాం. ఒరిజినాలిటీలోకి వెళ్ళాలంటే మొదటిగా ఆ రక్తం వెళ్ళాలి. ఆ రక్తమే వాక్యం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా మాటలు ఆత్మయు, జాగ్రత్తగా పట్టుకోవాలి నా మాట. మీరు నాతో పాటు అందుకే ప్రయాణం చేయండి, అర్థమైంది? కొంచెం స్లోగా రండి నా వెనకాల. ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. హల్లెలూయా. మాట మాట్లాడుతున్నప్పుడు అది ఏం తెస్తుందంటే జీవాన్ని తెస్తా ఉంది. జీవాన్ని. ఆమేన్. దేర్ ఈజ్ నో డెత్ ఇన్ ద వర్డ్స్ ఆఫ్ జీసస్. మీరు ఏ ప్రసంగాలైనా వినండి, మీరు ఏ ప్రసంగాలైనా వినండి, కానీ మాటల్లో మరణం ఉండదంటే అది దేవుడిది కాదు. యేసుక్రీస్తు మాటల్లో జీవం ఉంది, ఆత్మ ఉంది. పిల్లారా, ఆత్మ వెళ్తా ఉండిద్ది. ఇఫ్ ఇట్ ఈస్ అ రైట్ రివల్యూషన్, ఇఫ్ ఇట్ ఈస్ అ థాట్ ఆఫ్ గాడ్, అది నిజముగా దేవుడి దగ్గర నుంచే ట్రాన్స్ఫర్ చేయబడి ఒక వ్యక్తిలోకి వచ్చి మాట వస్తుందంటే, అర్థమైంది నా మాట? నిజంగా ఇది దేవుడిదే అని అయినట్లయితే ఆ దేవుడి తలంపులు ఒక వ్యక్తిలోకి తేబడి, అది ఎవరిది? ఇప్పుడు దేవుడే ఉన్నాడు. దేవుడి మనసు అంటే దేవుడే. ఆది ఏంది? వాక్యము, వాక్యమే దేవుడు. అంటే థాట్స్ ఈజ్ గాడ్. ఏమే? థాట్ వేరు కాదు, దేవుడు వేరు కాదు. మాట వేరు కాదు, దేవుడు వేరు కాదు. ఏమే? మాటే దేవుడు. ఇప్పుడు ఆ ఆలోచన దేవుడిదై
అయి ఉండి ఒక మనిషిలోకి వచ్చి ఆ మనిషి మాట్లాడుతున్నప్పుడు జరిగేది ఏంటంటే అక్కడ జీవం వెళ్ళిద్ది, అక్కడ ఆత్మ వెళ్ళిద్ది ప్రియారా. అంటే ఆత్మ మనిషిని పడతా ఉండిద్ది. అది దట్ ఈస్ అ సైన్ ఆమెన్ ఆఫ్ ద రియల్ వర్డ్. నిజమైన ప్రత్యక్షత అని చెప్పడానికి కారణం ఏంటంటే నూనెయు ద్రాక్ష రసము. ఆమెన్. నూనె, ఆత్మయు జీవము, ఈ రెండు ప్రయాణం చేస్తూ ఉంటాయి ఆయన నోటి గుండా. హల్లెలూయా. ఇప్పుడు సాతాను చేసింది ఏంటంటే ఆనాడు హవ్వ ఏం కలిపిందంటే మరణాన్ని కలిపింది, జీవం ఉంది, మరణాన్ని కలిపేసింది. అక్కడ స్పిరిట్ తీసేసింది. అక్కడ ఆత్మయు జీవమేమో యేసుక్రీస్తుది, అక్కడ ఆత్మను వెళ్ళగొట్టింది, ఒరిజినాలిటీని తీసేసింది. ఇప్పుడు అక్కడ ఏం కలిపింది? హల్లెలూయా. జీవానికి మరణం కలిపింది, హైబ్రిడైజేషన్. ఇప్పుడు పంట మరణం కలిగి ఉంది, జీవాన్ని కలిగి ఉంది. మనం తింటున్నాము, సస్తున్నాము. అవునా కదా? పంట ద్వారా బతుకుతున్నాము, సస్తా ఉన్నాము. రెండు జరుగుతూ ఉన్నాయి. తినపోతే సస్తాం, తింటే బతుకుతాం. చూసారా? తింటే బతుకుతాము, తిన్నా సస్తాము. రెండు ఒకేసారి జరుగుతూ ఉన్నాయి. సరే, ఆకలేస్తుంది తిందామని తింటేనేమో తిని 4 నెలలకి కిడ్నీ నొప్పి. ఆమేన్. తింటే బతుకుతాం, తింటే సస్తాం. రెండు జరుగుతున్నాయి. ఇప్పుడు మెసేజే తింటాం బతకడానికి, ఇదే సస్తాం. ఎలా ఉంటే ఆత్మయు మరణము, గమనించండి, జీవం మరణము రెండు ఏకమై ప్రయాణం చేస్తే మాత్రం మాకు మరణమే. కానీ వెళ్ళాల్సింది ఎలాగ? నాట్ ఓన్లీ లైఫ్ బట్ ద స్పిరిట్. ఆత్మ ప్రయాణం చేయాలి, అలాగే లైఫ్ కూడా ప్రయాణం చేస్తూ ఉండాలా. అందుకే ఒక మాటను పిల్లారా, జీవ మరణములు 4 వశంలో ఉన్నాయని లేఖనం సెలవిస్తుంది. జీవ మరణములు ఆది అంది ఇది ఉంది అసలుకి. ఆదాము మాట్లాడుతుంటే మరణము జీవం రెండు వెళ్ళవు. ఓన్లీ లైఫ్ హ్యాడ్ ఆడామ్. ఆదాము పలికాడా అక్కడ లోబడుతుందంటే. ఆదాము పలికాడ విత్తనం తప్ప అక్కడ సంక్రమణ ఉండదు. ఇంకా స్పోకన్ వర్డ్ ఈజ్ ద ఒరిజినల్ సీడ్. ఒరిజినల్ సీడ్ హ్యాడ్ లైఫ్ అండ్ స్పిరిట్. ఒరిజినల్, గమనించండి, ఒరిజినల్ ప్రీచర్కి లైఫ్ ఉంది, స్పిరిట్ ఉంది. అతను మాట్లాడుతున్నప్పుడు ఆత్మ వెళ్ళిద్ది, అలాగే జీవం కూడా వెళ్తా ఉంటుంది పిల్లారా. ఈ రెండు మనుషులు పడతా ఉంటాయి. ప్రైజ్ బి టు గాడ్. ఏమనండి మ్యాన్. జీవ మరణములు 4 వశములో ఉన్నాయంట. ఇది మనకి సంక్రమ చేయబడ్డాక ఈ మాట పలికారు. కానీ దేవుడికి ఉన్నాయి అవి. ఆయన నాలుకలో జీవ మరణాలు లేవు, ఆత్మయు జీవం ఉన్నది. ఇప్పుడు వధువు మాట ఏంటి? వధువు ఎలా కలుగుంది? ఇప్పుడు ఆమె టంగ్ ఎలాంటిది? ఆత్మయు. అందుకే పలుకబడిన మాట గ్లోరీ బి టు గాడ్. మరలా ప్రవచింపనగత్యము, మరలా పలుకబడిన మాట రంగం మీదకి వస్తూ ఉంది. ఎందుకొరకు? నీ నాలుక ఇంకా ఇంకా ఇతరుల వల్ల లేదు. నీ నాలుక ఇంకా నీ మాట సంక్రమించబడిన నాలుగు కాదు నీది. నేను చెబుతాను ప్రియులారా, ఎన్నిక చేయబడిన వారి నోట మట్టి ఎప్పుడు కూడా స్పిరిట్ అండ్ లైఫ్ ఎంటర్ అవుతూ ఉండిద్ది. నేను అందుకే శ్రీమతి మెల్కీసెదెకు కన్నా. ఎందుకంటే ఆమె నోట దేవుని స్వరం ఉంది. నమ్ముతారా? రొట్టె ద్రాక్షరసం ఇవ్వటం అంటే చేతితో పట్టుకొని ఇవ్వటం కాదు. ఇట్స్ అ సింబాలిక్. ఆనాడు అబ్రహాంతో దేవుడు ఎలా ఇచ్చాడు? సింబాలిక్ జీవించాడు. అది ఇప్పుడేమంటున్నాడు? నా శరీరము. చదవండి, పైన చదవండి ఒకసారి, మీ క్లారిటీకి అర్థమైంది. అసలు వాట్ ఈస్ ద కమ్యూనియన్ సర్వీస్? అసలు మెల్కీసెదెకు అంటే అర్థం ఏంటి? ఆయన పరిచయం ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? ఆయన న్యూ టెస్టిమెంట్ గల మార్పులు ఏంటి? నా శరీరము తిని 36 అండి, 56. ఓకే, 6వ అధ్యాయం అందరు తిండి. 6వ అధ్యాయము 53 నుంచి చదవండి. కావున యేసు ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు.
నిత్య జీవము గలవాడు. అంత్య దినమున ఉమ్, నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, ఆ, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. పానమనే ఉన్నది. నా శరీరము తిని ఉమ్, నా రక్తము త్రాగువాడు ఉమ్, నా యందును ఉమ్, నేను వాని యందును నిలిచి ఉందుము. నిలిచి ఉందము. జీవము గల తండ్రి ఆ, నన్ను పంపిన గనుక నన్ను పంపిన గనక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే ఆ, నన్ను తినువాడును ఆ, నా మూలముగా జీవించును. ఒరిజినల్ సీడ్. నన్ను పంపింది దేవుడే. ఏమేనండి, ఏమేన్. నేను ఆయన యందు ఉన్నాను, మీరు నా యందు ఉన్నారు. ఆదాము దగ్గర కాదు నేను ఉంది. ఏమేన్. నేను ఆదాము దగ్గర ఉంటే నేను కూడా మీలాగే ఉండేవాడిని, కానీ నేను తండ్రి యందు ఉన్నాను. ఆయన ఆత్మజీవం కలిగిన వాడు. ఇప్పుడు మీరు నా యందు ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా ఎలాంటి వాళ్ళు? ఆత్మజీవాన్ని కలిగిన వాళ్ళు. తర్వాత బ్రదరు, ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. కాదు, అలాంటిది కాదు ఇది. అంటే ఏమంటున్నాడు? ఇది భౌతికమైన ఫుడ్ కాదు. భౌతికమైన ఫుడ్ తింటే మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు, కానీ దేవుని నోట ఉండవచ్చు ఒరిజినల్ సీడ్ మాట మనిషి బ్రతుకును. అర్థమైందా? మనుషుడు బతికేది దేవుని మాట. దేవుని మాటలో రెండు ఉన్నాయి. ఒరిజినల్ సీడ్కి రెండు అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఏమని ఇదే ఉర్దూ క్యారెక్టర్ ఇది. ఏమా ఫ్రమ్ చర్చ్ మెంబర్ టు బ్రైడ్ నువ్వు అయ్యావంటే, నీకు 7వ ముద్ర పగలగొట్టబడిందంటే, నీకు నిజంగా నీ లోపల క్రీస్తు ఎదుగుతున్నాడంటే గుర్తుపట్టండి, మన నాలుక మరణము జీవాన్ని కలిగి ఉండదు. ఇంకా మన నాలుక నాలుక మారడం కాదు, నాలుక యొక్క యాట్రిబ్యూట్ మారటం. హల్లెలూయా. సంకరము చేయబడిన విధానంలో నుండి ఒరిజినాలిటీలోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆత్మ అలాగే జీవం వెళ్తా ఉంటుంది పిల్లారా. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడు జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పెను. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడును వినగలడని చెప్పుకొనిరి. నిజానికి ఆయన చెబుతుంది అది కూడా కాదు. శరీరం అంటే ఆయన తినమని కాదు, రక్తం అంటే త్రాగమని కాదు. ఇంకో మాట చెప్పాలంటే ఇప్పుడు తీసుకున్న ద్రాక్షారసం కూడా కాదు. ఆయన రియల్ నేను మాట్లాడుతుంది. ఇది తీసుకోకూడదని కాదు, మరలా దీన్ని తప్పుగా తీసుకోవద్దు ఏమాత్రం కూడా. మనము ప్రభావ భోజనం తీసుకోవాలి, దాని రైటే. కానీ ఆయన మాట్లాడుతున్న మూల ఉద్దేశం ఏంటంటే, చదవండి కింద ఉంటుంది. యేసు తన శిష్యులను దీని గురించి సనుగొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లా నేను దీని వల్ల మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు? వీటికే మీరు, ఈ చిన్న ప్రత్యక్షతకే మీరు అల్లాడిపోతున్నారే. మనుష్య కుమారుడు మరలా తిరిగి ఏ చోటుకి వెళ్తున్నాడు? స్త్రీ నుండి పుట్టిన మనుషుడు అల్పకాలమై ఉండి పువ్వులు వికసించుడు, మరలా తిరిగి ఎక్కిపోతాడు ఆ వ్యక్తి. మీరు ఆ పునరుద్ధానం చూసినప్పుడు మీరు ఎలా ఉంటారు అసలుకి? హల్లెలూయా. ఈ ఒరిజినల్ సీడ్ని సంకరం ఆపగలదా? ఏమని ఒరిజినల్ ఫెయిత్ని బండలు ఆపగలవా? ఈ ఒరిజినల్ సీడ్కి మరణం ఉన్నదా? అందుకే ప్రవక్త అంటాడు, ఆదాము పడిపోలేదు కానీ హల్లెలూయా ఉత్పత్తి బై ప్రొడక్ట్ ఆఫ్ ది ఆడమ్, ఆదాములో నుండి తీయబడిన హవ్వ పడిపోయింది అన్నాడు అంతే. ప్రైజ్ బి టు గాడ్. ఏమేనండి, ఏమేన్. ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పియున్న మాటలు ఇదిగో ఇప్పుడు అంటున్నాడు. ఏమేన్. అసలు దీని యొక్క మూల ఉద్దేశం ఏంటంటే వినాలి. ఇప్పుడు నేను పైన పలికిన నేను చెప్పి ఉన్న మాటలు ఏం చెప్పాడు పైన? నా శరీరం తిని, దాని అర్థం ఏంటంటే ఏమేన్ మీరు ఎలా జీవిస్తారంటే ఇప్పుడు చెప్తా ఉన్నాడు ఆయన. ఆత్మయు జీవమునై ఉన్నవి గాని మీలో విశ్వసించిన వారు కొందరున్నారని వారితో చెప్పాను. అర్థమైందా మీకు? నా మాటలు విశ్వసించని సంకర్మం చేయబడిన విత్తనాలు ఇక్కడ ఉన్నాయి. ఆమేన్. విత్తనము గమనించండి, ఆది కాండంలో ఏముంది? విత్తనములు ఇచ్చి వాటినే మొలకెత్తింపజేస్తుంది. విత్తనాన్ని ఉత్పత్తి చేస్తుంది. హల్లెలూయా. నా నుండి మీరు వేరైన ఎడల నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటాడు ఆయన. ఆమేన్.
ఇప్పుడు గమనించండి, ఎవరు విత్తనాలై ఉన్నారో ఆయనకి తెలుసు. ఆమేన్. ఎవరు భూమి మీద విత్తనాలై ఉన్నారో ఆయనకి తెలుసు. ఇప్పుడు విత్తనాలై ఉన్న వారిని సంక్రమలో నుంచి బయటికి లాగాలంటే ఆమేన్ ఏం వెళ్ళాలా? ఆత్మ వెళ్ళాలా? జీవం వెళ్ళాలా? గమనించండి, దేవుడు తన కుమారులు పట్టుకునేటప్పుడు ఎప్పుడు మ్యాజిక్లు చేసి పట్టుకోలా. టచ్ అని అనలా, టచ్ అని అరవలా. అరవగట్టే పడిపోయి వాళ్ళు పట్టుకుంది. వాళ్ళు పట్టుకొని ఆ పైకి లేపి స్వస్థపడ్డా వాడిని స్వస్థపరచబడ్డానని పట్టుకోవాలి వాళ్ళని. ఈయన ఎప్పుడు వెళ్ళినా పేతురు దగ్గరికి వెళ్ళినా కమ్ నన్ను ఫాలో మీ అంటాడు. ఆ కమ్ అండ్ ఫాలో మీ అనేటప్పుడే ఈ సంకరము చేయబడిన లోపల ఉన్న విత్తనము, భూమి కింద లోపల దాచబడి విత్తనం ఉన్నది. దానికి ఏం కావాలా? మాయిశ్చర్ కావాలి ఎదగాలంటే. అదే దేవుని ఆత్మ. ఎప్పుడైతే ఈ మట్టనే భూమి లోపల ఆ విత్తనానికి ఆత్మలు తాకిందో, జీవము ఆత్మ రెండేళ్ళు తాకిని. తాకానికి పేతురు ఎలా ఉన్నాడు? డాడీ ఏమేన్ ఆంధ్రయ్య ఇంకొచ్చాయి అన్నాడు. నువ్వు ఎక్కడే ఉండాడు, మేము వెళ్ళి వస్తామన్నాడు అంతే. యోహాను కమ్ అండ్ ఫాలో మీ అన్నాడు. ఇంకా మాటలు లేవు. హల్లెలూయా. ఆంధ్రయ్య కమ్ అండ్ ఫాలో మీ, పిలుపు కమ్ అండ్ ఫాలో మీ, మత్తయి కమ్ అండ్ ఫాలో మీ. ఏముంది? ఆత్మ వెళ్తా ఉంది ప్రియులారా. అప్పుడు దాకా ఎవ్వరికి ఇలాంటి మార్గం తెలియదు. ఏంటి మాటలో జీవమరణాలు ఉన్నాయి కానీ ఆత్మ కూడా ఉందా? అవును, మాట మాట్లాడిన తర్వాత దాని చుట్టూ ఆత్మ ఉండిద్ది. మెసేజ్ ఇస్ మెసేజ్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ హోలీ గోస్ట్. ఏంటి? పరిశుద్ధాత్మక ఆత్మ వర్తమానం అంటే. హల్లెలూయా. వెళ్ళి కమ్ అండ్ ఫాలో మీ అనగానే ఆత్మ వెళ్ళిందట లోపలికి అని ఊతాడు. చూశారు కదా బైబిల్లో. ఏంటి? ఆత్మ ఆత్మ ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మను ఊతున్నాడు ఆయన. ఈ మాట మాట్లాడుతూ ఉంటే ఆత్మ లోపలికి వెళ్తుంది, జీవం లోపలికి వెళ్తుంది, ఇంకా అన్నిటిని లాక్ చేస్తుంది. ఇంకా ఆ ఒక్క మాటే ప్రియులారా, కమ్ అండ్ ఫాలో మీ అనే మాట పేతురు యొక్క సంకరం చేయబడిన యాట్రిబ్యూట్స్ మొత్తం క్లోజ్ చేసి మనిషిని పిలిచింది రమ్మని. ఇంకా ఏమనంటే ఇంకేం మాటలు లేవు ఇంకా. సో మెస్సయ్య వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి మాటలు మీకు కనపడతా ఉంటాయి. కమ్ అండ్ ఫాలో మీ. ఎలీషాని పిలిచేటప్పుడు ఏలియా దుప్పట వేశాడు, కానీ ఈయన దుప్పట్లు వేయలా. ఏమ్యాన్? దుప్పట్లు వెనకాల రమ్మని చెప్పేటప్పుడు దుప్పటేశాడు ఎలీషా మీద ఏలియా, కానీ యేసుక్రీస్తు దుప్పట్లు వేయలా, అంగీలు వేయలా. ఏమ్యాన్? వితౌట్ రాడ్, వితౌట్ గార్మెంట్ మ్యాన్. కర్రతో సముద్రాలు చీల్చినట్టుగా మోషే వంటి వాడు కాదు ఈయన. దుప్పటితో యొర్దాను చీల్చినట్టుగా ఎలీషా వంటి వాడు కాదు ఈయన. నోటి మాటలోనే జీవం ఉన్నది. మీరు చూడండి, అందుకే గాలి తుఫాన్లు వస్తూ ఉన్నప్పుడు, రాత్రంతా ఆయన గెదరేన్ దేశం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఆ ఘోష, ఆ అలలు ఘోష పెరుగుతూ ఉన్నప్పుడు, తుఫాన్ వస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు? ఇదిగో నా వస్త్రం తీసుకొని కొట్టమని చెప్పలా, పైకి లేచి సముద్రాన్ని గద్దించాడు ఆయన. ఆయన మాటలో ఆత్మ ఉన్నది, ఆయన మాటలో జీవం ఉంది పిల్లారా. హల్లెలూయా. అందుకే మనకు అర్థమైపోవాలి. ప్రవక్త అందుకే అంటాడు, వూమ్ అంటే ఏంటి? గర్భఫలము అన్నాడు. వూమ్ ఆఫ్ ద ఫ్రూట్ అంటాడు. అన్నాడా? వూమ్ ఆఫ్ ద ఫ్రూట్, గర్భ ఫలము, జీవవృక్ష ఫలము, మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్ష ఫలము. అర్థమైంది నా మాట? ఫ్రూట్ వూంబు, ఫ్రూట్ ఆఫ్ ద వూంబు. ఏ ఫ్రూట్ అది? గర్భం ఇవ్వటం కాదు, గర్భఫలం ఇవ్వటం. ఎలా పుట్టారు? అందరూ సంకరం చేయబడే ఇస్తున్నాడు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము. ఎవరు? సంకరం చేయబడిన ఫ్రూట్ పో అంటున్నాడు. అవునా కదా? గో అండ్ లీవ్ మై బ్రదర్, గో అండ్ లీవ్ మై సన్ అని పంపిస్తున్నాడు ఆయన. ఎలా? సంకరం చేయబడిన విత్తనాలు. ఆమె కానీ ఏనొచ్చింది అట్లా కాదు ప్రియులారా. ఎలా పుట్టాడు ఆయన? సంకరం చేయబడిన విత్తనం కాదేనా? హల్లెలూయా. ఎవ్వరికి చెప్పకుండా ఈ విత్తనం వేసేటప్పుడు, ఆది యందు ఫలించమని చెప్పినప్పుడు ఎంత ట్రాప్ జరిగిందో దేవుడికి తెలుసు. ఆడ హంగామా అయినప్పుడు దేవుడు వచ్చి ఆదంతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఎంత ప్రక్రియ జరిగిందో దేవుడికి తెలుసు. కాబట్టి ఈయన ఒరిజినల్గా మరలా తిరిగి వస్తున్నప్పుడు మాత్రం ఎవరికి చెప్పలేదు. ఇంకా ఆయన చాలా మౌనంగా వచ్చేసాడు ఆయన. అందుకే ఆది కాండంలో ప్రభువు అంటాడు, నేను మరలా దీన్ని మార్చాలంటే, ఈ ప్రక్రియని మార్చాలంటే నేను మరలా కన్యక గర్భం ధరించి రావాల్సిందే. హల్లెలూయా. ఏమంటాడు? నేను స్త్రీ
స్త్రీ సంతానముగా వస్తానని చెప్పాడు. స్త్రీ సంతానం అంటే ఏంటి? దాన్ని కొద్ది క్లారిటీగా యెషయా రాశాడు 9:6లో. ఏం రాశాడు? కన్యక అన్నాడు. ఆమేన్. కన్యక గర్భం ధరించి కుమారుని కనును అన్నాడు. హల్లెలూయా. అంటే ఒరిజినల్ సీడ్ పడాలంటే మొదటిగా ఆ స్త్రీ కన్యకయ్యి ఉండాలా. జాగ్రత్తగా వినాలా. హైబ్రిడైజేషన్ అవ్వకూడదు. ఆ గర్భంలో ముందు ఇంకొకటి పుట్టి ఉండకూడదు. వినాలి. ఆ స్త్రీ గర్భము మలినము చేయబడి ఉండకూడదు. ప్రైజ్ బి టు గాడ్. పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఏ నెల్లి దాంట్లో పుట్టగలడు. కానీ ఎగ్గినదే విత్తనమైనదే, రక్తకణమైనదే, అండమైనదే. కానీ గర్భం మాత్రమే అవ్వది. క్షమించండి, మరి ఇది అద్దెపెట్టి మాత్రమే మరి ఒక గర్భం తప్ప ఎగ్గు దేవుడిదే. ఏమైనా ఒరిజినల్ సీడ్లో ఈ యొక్క పదార్థం ఆయన ద్వారా పెరుగుతూ ఉంది. బిడ్డ జీవం ఇచ్చేది ఆయనే, ఆత్మ ఇచ్చేది ఆయనే. సొంతగా ఎవరు తల్లి జీవం లోపల ప్రవహించట్లా. దేవుడిదే మొత్తం ప్రియులారాది. ఏమేనండి ఏమేన్. కాకపోతే షరత్ ఏంటంటే ఖచ్చితంగా కన్యకై ఉండాలా. దేవుడు లోపలికి రావాలంటే ఖచ్చితంగా కన్యకై ఉండాలా. కన్యక గర్భము ధరించి స్త్రీ సంతానం మాత్రమే కాదు, కన్యకై ఉండాలా. హల్లెలూయా. ఎందుకు దేవుడు దాన్నే ఎన్నుకున్నాడు అని అంటే, ప్రవక్త అంటాడు ఆదాము విస్తరించి ఫలించి అభివృద్ధి పొందాలని దేవుడు చెప్పినప్పుడు ఆదాము ఎలా దాన్ని చెయ్యాలో ఇంకా ఎరిగి ఆమెను ముట్టడానికి మునిపే సాతాను ఆమెను ముట్టాడు అన్నాడు. సొంత భర్త వచ్చి తన భార్యను ముట్టి ఏమేన్ చేయడానికి మునిపే దానికి ముందే వాడు వచ్చి మలినం చేశాడని చెప్పాడు. అంటే హవ్వ ఎవరు? కన్యక. నమ్ముతారా? హవ్వ ఎవరు? కన్యక. కన్యకను ముట్టాడు వాడు. కన్యకతో ఆనాడు జరిగిన పురుషుని జాడ మరలా ఇదే రేపన్నగా రిపీట్ అవ్వవలసి ఉన్నది. కన్యక గర్భం ధరించే కుమారుని రేపన్న కనబోతుంది. అందుకే ప్రవక్త అంటాడు ప్రధానము చేయబడిన తర్వాత ఇంకా మ్యారేజ్ కావడానికి మునిపే, అంటే ఇంకా యోసేపు వచ్చి తన భార్యని ముట్టడానికి మునిపే. ఆమేన్. భర్త ఉన్నాడు కానీ ఇంకా భార్యని ముట్టలా. ఆ లోపే క్రీస్తు వచ్చాడు అన్నాడు. ప్రధానము చేయబడిన తర్వాత మరియ కన్యకగా ఉన్నప్పుడు తన భర్త ఇంకా మరియని ముట్టకుండా ఉన్నప్పుడే క్రీస్తు వచ్చాడు. క్రీస్తు వచ్చి గర్భంలోకి జ్వరపడ్డాడు. ఆయన ఒరిజినల్ సీడ్ మరీ గర్భంలోకి వెళ్ళింది. జాగ్రత్తగా వినండి. కన్యక మాత్రమే ఒరిజినల్ సీడ్ని మోయగలదు. స్టిల్ ఇప్పుడు కూడా అంతే. కొద్ది లోపలికి వెళ్దాం మనము. వర్జినిటీ కన్యత్వం లేకుండా మనము క్రీస్తుని మోయలేము. మనము కొద్ది లోపలికి వెళ్దాం, ముందుకెళ్దాం పిల్లారా. నాతో కలిసి ఒక లేఖన భాగం తీయండి. అందరు ఇక్కడే ఉన్నారు కదా? అండర్స్టాండ్ అవుతుంది మీ అందరికీ? జాగ్రత్తగా వినండి. లేవియ ఖండము 21:7 నుంచి చదవండి. వారు జార స్త్రీనే గాని వారు అనంటే అహరోను కొడుకు అహరోను. ఓకేనా? అర్థమవుతుందా? లేవీలు ప్రధాన యాజకులు ఎలాంటి వాళ్ళని చేసుకోవాలంటే దేవుడు ఇక్కడ క్రమాన్ని పెడతా ఉన్నాడు. వారు జార స్త్రీనే గాని భ్రష్టురాలనే గాని పెండ్లి చేసుకొనకూడదు. పెండిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసుకొనకూడదు. ఏలయనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు. అతడు నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతి పరిశుద్ధపరచవలెను. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావాలను. మరియు యాజకుని కుమార్తె జారత్వము వలన అపవిత్రపరచుకొని ఎడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచునది. అగ్నితో ఆమెను దహింపవలెను. ప్రధాన యాజకుడు 13 ఇంకా అతడు కన్యకను పెండ్లి చేసుకొనవలెను. తర్వాత విధవరాలనైనను విడనాడబడిన దానినను భ్రష్టురాలనైనను అనగా జార స్త్రీనైనను అట్టి వారిని పెండ్లి చేసుకొనక తన ప్రజలలోని కన్యకనే పెండ్లి చేసుకొనవలెను. ఇది దేవుడు ప్రధాన యాజకులకి ఇచ్చిన మాట. రాజులకి ఇవ్వాల. ఆమేన్. యాకోబులో నుంచి పుట్టిన 11 మందికి ఈ మాట ఇవ్వాల. లేవీడు మాత్రమే ఇలాంటి ప్రాసెస్ జరిగించాల. ప్రవక్త అంటాడు దావీదుకి ఎంతమంది భార్యలు చెప్పండి? 300 మంది భార్యలు. అవునా? సొలొమోనుకి ఇంకా ఎక్కువ మంది.
ఆమె రాజులకు లేదు ఈ ఆజ్ఞ. రాజులు ఎలాగైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎంతమంది భార్యలైనా కలిగి ఉండవచ్చు. కానీ యాజకుడు మాత్రం ఖచ్చితంగా ఒకరినే చేసుకోవాలి, వారు కూడా కన్యకై ఉండాల. ఆమె ప్రజలలో ఆమె ఖచ్చితంగా కన్యకై ఉండాలి. కన్యకను మాత్రమే ఈ వ్యక్తి పెళ్లి చేసుకోవాలి పిల్లారా. అర్థమైందా? ఎందుకు దేవుడు ప్రధాన యాజకుడికి ఆ ప్రాసెస్ పెట్టాడంటే రేపన్నాకి నేను రాబోతున్నాడు కనుక. జార స్త్రీని, భ్రష్టురాలని, ఏమే లోకస్తురాలని, ఎవరిని పడితే వాళ్ళని చేసుకోకూడదు, విధవరాలను చేసుకోకూడదు, భర్త వదిలిపెట్టిన స్త్రీని చేసుకోకూడదు. ఏమే ఇది యాజకుడి యొక్క క్రమం. ఇది నిశ్చయముగా కన్యకను మాత్రమే యాజకుడు చేసుకోవాలా. నా మాట పట్టుకుంటున్నారు కదా? కన్యకను మాత్రమే ప్రధాన యాజకులు పెళ్లి చేసుకోవాలి. ఇది బైబిల్ మొత్తంలో దేవుడు పెట్టిన పెద్ద ఆజ్ఞ అన్నమాట. ఏమేనండి? ఏమాన్. ఇంకో లేఖనం యెహెజ్కేలు గ్రంథము 44:22. వారు విధవరాండ్రనైనను, వారంటే చెప్పాను కదా, ప్రధాన యాజకులు. విధవరాండ్రనైనను విడవబడిన దానినైనా పెండ్లి చేసుకొనకూడదు గాని ఇశ్రాయేలుల సంతతి వారగు కన్యకలైనను యాజకులకు భార్యలై విధవరాండ్రగా నున్న వారినైనను చేసుకొనవచ్చును. ప్రతిష్ఠితము కానిదేదో, పవిత్రమైనదేదో, అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులను నేర్పనట్లు జనులు వ్యాజ్యమాడినప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పులుగా నియమింపబడుదురు. హల్లెలూయా. గమనించారు కదా? ఇక్కడ కూడా లేఖనం సెలవిస్తూ ఉన్నది, ప్రధాన యాజకులు కేవలము కన్యకను మాత్రమే చేసుకోవాలా. హల్లెలూయా. కన్యక గర్భం ధరించి కుమారుని కనును. ఆమేన్. కన్యక గర్భం ధరించి కుమారుని కనును. ప్రైజ్ బి టు గాడ్. నా మాట పట్టుకోవాలి మీరు. కన్యక గర్భం ధరించి కుమారుని కనును. లేవీడు చేసుకుంటే పుట్టేది లేవియే. ఆమేన్. నేను చెప్పాను, యేసుక్రీస్తు పుట్టేటప్పుడు యోసేపు ఏమో యూదా, మరి ఏమో లేవి. ఆమేన్. ఆమె కూడా కన్యకే, లేవి గోత్రం నుండి వచ్చిన కన్యక. ఆమేన్. మనం చూసాం పిల్లలు. గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే మరి హవ్వ కన్యత్వాన్ని పోగొట్టుకుందో ఇప్పుడు దేవుడు మరలా రావాలంటే మరలా ఆయన కన్యక కావాలా. ఆమేన్. కన్యకగా ఆమెను తయారు చేయాలా. ప్రైజ్ బి టు గాడ్. గమనించాలి, చాలా నా మాట గమనించాలి. దేవుడు మరలా కన్యక దగ్గర రావాలి, కన్యకలో పుట్టాలి ఆయన. మనం చూసాము అబ్రహాము జీవితం దేవుడు పట్టుకున్నప్పుడు అబ్రహాములో దేవుడికి వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాముకి నీకు వాగ్దాన కుమారుని ఇస్తానని, నాకు ఛాయగా రేపన్నాక ఒక ఇస్సాకు నీకు పుట్టబోతున్నాడని ఒక వాగ్దానం ఇచ్చాడు అబ్రహాంకి. ఆయన ఇచ్చాడు కదా? అబ్రహాం ఇచ్చాడా? ఏమేనండి? ఏమేన్. గమనించండి, 75 సంవత్సరాల నుంచి దేవుడు చెక్కుకుంటూ వచ్చాడు. కాకపోతే ఇక్కడ అబ్రహాము శారాని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంచుమించు 99 ఏళ్ళ వచ్చేదాకా, ఏమేన్, అంటే వారు ముసలి వాళ్ళు కాకముందు దాకా మనం చూసినప్పుడు వాళ్ళు భార్యాభర్తలుగా ఉన్నారు, చక్కగా వాళ్ళు కాపురాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆమేన్. ప్రవక్త అన్నాడు, ప్రియులారా, మనిషి కుమారుడు ఆనాడు ప్రత్యక్షమైనప్పుడు ప్రామిస్డ్ సన్ రావాలంటే, వాగ్దాన పుత్రుడు రావాలంటే, క్రీస్తుకు ఛాయగా ఒక వ్యక్తి పుట్టాలంటే దానికి ముందే శారా కన్యకగా మారాలన్నాడు. ఆమేన్. క్రీస్తు ఛాయ అంటే ఇస్సాకు పుట్టాలంటే, వినాలి, క్రీస్తు ఛాయ అయిన ఇస్సాకు పుట్టాలంటే ఇప్పుడు శారా ఏమవ్వాలి? షీ మస్ట్ బి ఏ వర్జిన్. ఆమె ఖచ్చితంగా వాగ్దాన ప్రకారంగా కన్యక గర్భం ధరించి కుమారుని కనును. స్త్రీ సంతానముగా ప్రభువు రాబోతున్నాడంటే ఖచ్చితంగా కన్యక అవ్వాలా. ప్రైజ్ బి టు గాడ్. అయితే ఈమె కన్యక చెప్పాలి. శారా కన్యక కాదు, శారా అభ్రంతత ముట్టబడి ఉన్నది. ఏమేన్. ఆల్రెడీ గర్భము సంకరం చేయబడతా ఉన్నది. ఏమేనండి? ఏమేన్. ప్రైజ్ బి టు గాడ్. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ప్రవక్త అంటాడు, ఎప్పుడైతే మనిషి కుమారుడిగా ఆయన దిగివచ్చాడో ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే దేహాలు మార్చిన తర్వాత, ఏమేన్, ఎప్పుడైతే ప్రభువు వచ్చి శారా దేహాన్ని మార్చాడో, దేహం మారిన తర్వాత ఇప్పుడు ఎలాగ మారిపోయింది? గర్భము నుంచి, ఏమేన్, అవయవాల నుంచి, గర్భము నుంచి, ఏమేన్, ఆమె తన కన్యతను మరలా తిరిగి పొందుకుందన్నాడు. ఇట్ ఇస్ ఎ రిక్వైర్మెంట్. వృద్ధాప్యములో ఆయన ఇవ్వగలడు. మరి శారాకి వృద్ధాప్యములో దేవుడు శారా గర్భాన్ని తెరవగలడు, క్రీస్తుని ఇస్సాకుని ఇవ్వగలడు. కానీ ఇక్కడ షరతు ఏంటంటే, దేవుడు కలిగిన మైండ్ ఏంటంటే, మీకు నేను దేహాలు మార్చే ఇస్తా.
ఎందుకు దేహం మార్చే ఇస్తున్నానంటే, నేను స్త్రీ సంతానంగా రేపన్నాక పుట్టబోతున్నా, ఆ కన్యక గర్భంలో నేను రావాలంటే దానికి ముందు ఛాయగా నువ్వు ఉండబోతున్నావు, కాబట్టి నీ దేహం మార్చిస్తానని చెప్పాడు ఆయన. ఐ విజిటెడ్ యూ షారా అన్నాడు. నేను షారాని దర్శిస్తానని చెప్పాడు ఆయన. చెప్పాడా? ప్రైజ్ బీ టు గాడ్. మనిషి కుమారుడు ఎందుకు వరకు వచ్చాడు? మనల్ని కన్నికలుగా మార్చడానికి. ఆమేన్. ప్రవక్త అంటాడు, అబ్రహాం యొక్క జర్నీ 7 సంఘకాలాల జర్నీ. పిలువబడింది మొదలుకొని, ఇరాక్ దేశం నుంచి బయటకు వచ్చిన దినం మొదలుకొని, అబ్రహాం ప్రయాణం చేస్తున్న కాలం అంతా కూడా 7 సంఘకాలాలు అన్నాడు. ఒక కాలంలో ఒక కాలంలోకి, ఒక దేశం నుంచి ఒక దేశంలోకి, ప్రైజ్ బీ టు గాడ్, సంఘం ప్రయాణం చేస్తుందని చెప్పాడు ఆయన. ప్రయాణం చేస్తున్నప్పటికీ సంఘము ఇంకను కన్నికగా మారలా. టచబుల్ ఉమెన్, భర్తతో తాకభర్త వస్తూ ఉంది, ప్రైజ్ బీ టు గాడ్. కానీ ఎప్పుడైతే ఎలోహిమైన దేవుడు మనిషి కుమారుడిగా దిగి వచ్చాడో, ఆయన వచ్చిన తర్వాత చేసిన మార్పు ఏంటంటే మరలా ఆయన కన్యత్వం తెచ్చాడు ఆయన. దేహం మారుట బట్టి ఇంకా ఆమె కన్యకగా మారిపోయింది ఇప్పుడు, ప్రైజ్ బీ టు గాడ్. ఆ తర్వాత ఆ ఛాయగా పెట్టిన తర్వాత ఆయన ఛాయగా ఉన్న క్రీస్తుని అక్కడ పుట్టించాడు. ఆమేన్. అర్థమైందా మీకు? ఛాయగా ఉన్న క్రీస్తుని అక్కడ పుట్టించాడు ఆయన. నిజానికి లోపల ప్లాన్ ఏంటి? రియల్ ప్లాన్ ఏంటి? నిజమైన కన్యక ఒకటి రాబోతుంది. లైక్ యూ, నీ వల్లే ఒక నిజమైన కన్యక రాబోతుంది. ఆమె మరియా. షీ మస్ట్ బి ఎ వర్జిన్. ఆమె ఖచ్చితంగా కన్యకై ఉండాలి. ఆ కన్య గర్భంలో నేను రాబోతున్నానని దేవుడు వాగ్దానం చేసి మరీ గర్భంలోకి వచ్చాడు ఆయన. మీకు అర్థమైంది కదా? ఇది కొద్ది కాంట్రవర్షియే. దేహాలు మార్చి ఇవ్వటం అనేది కాంట్రవర్షియే. సన్ ఆఫ్ మ్యాన్ దిగి వచ్చినప్పుడు, ఇక్కడ సన్ ఆఫ్ మ్యాన్ దిగినప్పుడు కూడా వర్జినే. ఆయన ఎప్పుడు వచ్చినా ఒరిజినాలిటీ, వర్జినే. గుర్తుపట్టండి. మొదటిసారి అబ్రాహాం దగ్గరికి వచ్చినా అక్కడ వర్జిన్గా మార్చాడు. దేహాలు మార్పుకి సంబంధం ఏంటి? ఆమేన్. దేహాలు మార్చాడు. దేహాలు మార్చిన తర్వాత ఉన్న సంబంధాలు ఏంటి? కేవలం వాళ్ళు ఇంకా ఎక్కువసేపు జీవింపు చేద్దాం మన భూమి మీద. దేహం మారిన తర్వాత అబ్రహాం బతికింది 75 ఏళ్ళు మాత్రమే. ఎక్కువ కాలం జీవించడానికి ఏమో అక్కడ దేహం మార్చలా. ఆమేన్. ప్రైజ్ బీ టు గాడ్. ఇటు పక్క అబ్రహాం యొక్క విత్తనాన్ని మొత్తాడు, అటు పక్క శారా యొక్క గర్భాన్ని మొత్తాడు. ఇద్దరు ముసలి వాళ్ళుగా దేవుడు చేసిన తర్వాత, వాళ్ళ సామర్థ్యాలు కోల్పోయిన తర్వాత, ఆమేన్, కన్యత్వం పోయిన తర్వాత, ఆ తర్వాత వచ్చి ఎలోహిము సన్ ఆఫ్ మ్యాన్గా దిగి వచ్చి అక్కడ శారాను ముట్టి కన్యత్వాన్ని ఇచ్చాడు ఆయన. ఏమేనంటే మనం చూసాము, మరియలో కూడా దేవుడు అలాగే దిగివచ్చాడు. ఆయన కన్యక గర్భంలో నుంచి పుట్టాడు ఆయన. వింటున్నారన్నమాట. ఇప్పుడు దేవుడు మరలా ఎలాగ పుట్టవలసి ఉంది? వన్స్ అగైన్ మరలా మనిషి కుమారుడు కన్యకగా రావాల్సి ఉంది. అర్థమైందా? మరలా 3వసారి మనిషి కుమారుడిగా ఇప్పుడు దిగివచ్చాడు ఆయన. దిగొచ్చాడు 63లో. దిగొచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరిలోకి వెళ్ళాలి ఆయన? కన్యక గర్భం ధరించి కుమారుని ఇప్పుడు కనాలి. కనాలే? కనేసిందా? కన్నదప్పుడు మొదటి రాకడలో. ఇప్పుడు మరలా ఏమి కనాలా? అందుకే ప్రవక్త అంటే ప్రసవ నొప్పులు అన్నాడు. క్రీస్తుని ధరించిన వధువు అన్నాడు. ఆమేన్. ఆయన మోస్తున్న వధువు, ధరించిన వధువు, గర్భం ధరించిన వధువు అని చెప్పాడు ఆయన. కాబట్టి మరొకసారి ఈ కన్యక గర్భం ధరించవలసి ఉంది. ఆమేన్. అందుకే ప్రవక్త అంటే 7th సీల్ అనేది బెడ్రూమ్ ఛాంబర్ అన్నాడు. అన్నాడా? 7వ ముద్ర అనేది రహస్యంగా విప్పబడుతున్న ముద్ర. అది బహిరంగ ప్రదర్శన కాదు, కానీ తెర లోపల జరుగుతున్న కార్యం అన్నాడు. ఆమేన్. ఆవరణములో పడుతుంది సూర్యుడి వెలుగు, పరిశుద్ధ స్థలములో పడుతున్నదేమో యాజకుల యొక్క ఒలీవ నూనె వెలుగు. కానీ షకీనా మహిమలో మందసం దగ్గర పడుతున్న వెలుగు ఎవరిది? స్వయంగా హోలీ గోస్టే. అది దేవుడి వెలుగు. అది ఒకసారి అహరోని పిల్లల్ని దేవుడు చంపాడా? దేవుడు చెప్పిన అగ్నిని తీసుకొని రాకుండా మరో అగ్నిని తెచ్చినప్పుడు దేవుడు అక్కడ మొత్తాడు వారిని, అహరోని పిల్లలను. రైట్ రెవల్యూషన్, రైట్ ట్రాన్స్లేషన్, రైట్ వర్డ్ అక్కడ రాకుండా ఉన్నప్పుడు అక్కడ దేవుడు వాళ్ళని మొత్తాడు పిల్లారా. హల్లెలూయా. అంటే దేవుడు చెప్పిన అగ్ని అక్కడ రావాల్సి ఉంది. ప్రవక్త అంటాడు లోపలి తెర అంటే 7 సీల్. 7వ ముద్ర నీకు తెరవబడినప్పుడు నువ్వు లోపలి తెరలోకి వెళతావు. లోపల తెర అంటే ఇంట్లో భౌతికంగానే మాట్లాడుతుంది. నీ లోపల తెర మారిద్ది, నువ్వు కలుసుకునే విధానం మారిద్ది. ఆమేన్. నువ్వు లోపల తెరలోకి వెళ్ళి అంటే బెడ్రూమ్లోకి నువ్వు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మరియలు ఎలాగైతే దేవుడు విత్తనం వేశాడో ఆ లోపల తెరలో చుట్టూ మెసేజ్లు ఉన్నాయి, చుట్టూ మందిరాలు ఉన్నాయి, యాజకత్వం ఉంది. ఆమేన్. పాత నిబంధన కొనసాగుతూనే ఉంది. సంక్రమం చేయబడిన విత్తనాలు ప్రభులే ఉన్నాయి. ఈ టైంలో ఒరిజినల్ సీడ్ లోపల పడింది.
ఆమేన్. ప్రవక్త కాదు వెళ్ళింది, ప్రవక్త కన్నిక అవసరం లేదు, క్రీస్తు కన్నిక కావాలా? అర్థమైందా? ప్రవక్తల కన్నిక పలుకబడిన మాటకు కావాల కన్నిక. ప్రైజ్ బీ టు గాడ్. పలుకబడిన మాటే మూల విత్తనం. ఈ పలుకబడిన మాట శరీరం అవ్వాలంటే అక్కడ కన్నిక ఉండాలా? నా మాట పట్టుకున్నారా? యోహాను కూడా పుట్టాడు, కానీ యోహాను పుట్టింది పలుకబడిన మాట ద్వారా కాదు, వృద్ధాప్యంలో మరలా పుట్టాడు. జకరియా వృద్ధాప్యంలో ఉన్నాడు, ఎలిజబెత్ వృద్ధాప్యంలో ఉన్నది. వాళ్ళు ప్రార్థించారు, దేవుడు గర్భాన్ని తెరిచాడు, వృద్ధాప్యమందు యోహాను పుట్టాడు. అక్కడ కన్నెత్తం అవసరం లేదు, పలుకబడిన మాట పరిచర్య కాదు కనుక అక్కడ కన్నెత్తం అవసరం లేదు. కానీ పలుకబడిన మాట నెరవేర్చబడాలంటే ప్రియారా, అక్కడ నిత్యముగా నీ గర్భము కన్నెత్తమై ఉండాలా, మలినము కాకుండా ఉండాలి నీ గర్భము. ప్రైజ్ బీ టు గాడ్. కొద్ది ముందుకెళ్దాం మనము. హల్లెలూయా. మరో లేఖన భాగం తీయండి. ఎందుకు ఇవన్నీ దేవుడు ప్రక్రియ పెట్టుకుంటూ వస్తాడంటే, ఆయన ఆది కాండములో పెట్టిన, లేవియ కాండములో పెట్టిన, ఏమేన్ ఆయన హేస్కేల్లో పెట్టిన, దీనికి మూల కారణం ఆయనే. ఆయన తన సంఘములోకి వచ్చి కనెక్ట్ అవ్వటానికి ఇవన్నీ ఛాయలు పిల్లారా. ఏమేనండి ఏమేన్. అతపాటి తిండి ఒక లేఖనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఇది ఫాస్ట్గా చదువుదాం మనము. నా ఆలోచన మీకు అర్థమవుతుందా? ఒరిజినల్ సీడ్ మన లోపల పుట్టాలంటే ఆమేన్ షరతు ఉన్నది, అది కన్నికై ఉండాలి. ఆమేన్. ఏ డినామినేషన్ విత్తనాలు పడందై ఉండాలి. ఆమేన్. ఫ్రమ్ ఈవ్ టు హవ్వ స్థానంలో నుండి ఇప్పుడు ఆమె శ్రీమతి ఆదాము స్థానంలోకి వెళ్ళి ఉండాలి. సంకరము చేయబడిన అవ్వంటే 2 విత్తనాల సంకరము. ఆమేన్. కానీ హవ్వ ఆదామంటే ఒరిజినల్ సీడ్. శ్రీమతి ఆదాము కాస్త హవ్వ అయింది అప్పుడు విత్తనం పరుట బట్టి. ఏమైనా వాడి విత్తనము, సాతాను విత్తనం ఎప్పుడైతే అవ్వలో పడిందో, పాపం చేసిన తర్వాత శ్రీమతి ఆదాము పోస్ట్ కాస్త హవ్వ పోస్ట్ అయింది. ఇప్పుడు హవ్వ పోస్ట్ ఏమవ్వాలి? శ్రీమతి ఆదాము పోస్ట్ అవ్వాలి. ఆదాము పోస్ట్ అవ్వాలంటే అక్కడ సంకరాన్ని వెళ్ళగొట్టే బోధ రావాలా, కన్నికగా మార్చి విత్తనం వేసే బోధ రావాలా. చదవండి బ్రదరు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. ఫాస్ట్గా. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. 11వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి ఇద్దరు కాదు. ఎందుకు ఈ మాట పలికాడంటే ఇద్దరు పడ్డారు అక్కడ. ఆది కాండములో హవ్వ గర్భంలో 2 పురుషులు పడ్డారు. ఏమైనా కన్యక గర్భంలో ఇద్దరు విత్తనాలు పడ్డాయి ఆనాడు. అందుకే పౌలు రాస్తున్నాడు, ఈ కన్యకకు ఒక్క పురుషుడే, అనగా పవిత్రురాలైన, అపవిత్రపరచబడిన కాదు, అపవిత్రపరచబడితే 2 పురుషులు చెప్పాలా. ప్రైజ్ బీ టు గాడ్. ఆది కాండములో అపవిత్రాలైంది కాబట్టి ఒక కన్నిక, ఆ కన్నికగా ఉన్న ఆమె అపవిత్రపరచబడి వేరే విత్తనం ధరించుకుంది. ఆ తర్వాత ఆదాము విత్తనం పడింది. 2 విత్తనములతో నడుస్తుందాం ఆనాడు. ప్రైజ్ బీ టు గాడ్. కానీ ఎప్పుడైతే ఒరిజినల్ సీడ్ వచ్చిందో, యేసుక్రీస్తు వచ్చాడో, ఇప్పుడు పౌలు అంటున్నాడు, పవిత్రురాలైన ఈ కన్యకకు ఒకే పురుషుడై ఉన్నా, అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును ప్రధానము చేసి తిని. ఏమేనండి ఏమేనా. కానీ సర్పము తన కుయుక్తి చేత, చూసే వెంటనే ఎలా వాడాడో మీరు లాంగ్వేజ్ పట్టుకోవాలి. ఎలా గ్రంథాన్ని రాస్తా ఉన్నాడో, కన్నికని వాడాడు, ఒక పురుషుని వాడాడు. పవిత్రురాలని కన్నిక అన్నాడు, ఒకే పురుషుని ప్రదానం చేస్తున్నానని చెప్పాడు. చెప్పిన తర్వాత వాడుతున్న వచనం ఏంటంటే, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. జరిగిందా మరలా అదే. ప్రవక్త అన్నాడు, యెహోవా భార్య మోసపోయినది, ఆదాము భార్య పడిపోయింది.
యెహోవా భార్య పడిపోయింది. యేసుక్రీస్తు భార్య ఒరిజినల్ సీడులోండి బయటికి తీయబడిన భార్య అయిన ఈమె కూడా ప్రదానం చేయబడిన తర్వాత మరలా పడిపోయింది. యోసేపుకి మరియకు ప్రదానం చేయబడింది, ప్రధానం మధ్యలో పడిపోయింది. అవునా? దేంట్లో పడింది? క్రీస్తులో పడింది. ప్రధానం చేయబడింది, ఇంకా మ్యారేజ్ అవ్వలా. దానికి ముందే ఇక్కడ ఆయన ఎలాగైతే ప్రదానం చేయబడిన తర్వాత ఎంటర్ అయ్యాడో గర్భంలోకి, సేమ్ అదే రివర్స్లో వీడు పౌలు వచ్చి సంఘానికి ప్రదానం చేశాడు. చేసిన తర్వాత వెంటనే వీడి వచ్చి విత్తనం వేశాడు. విన్నారా? వినాలి. ఆయన చేసేటప్పుడు సంఘము కన్నెత్తంగానే ఉన్నది. పౌలు బిట్రోతలు చేసేటప్పుడు పౌలు పవిత్రురాలైన కన్యకను ఒక పురుషుడైన యేసుక్రీస్తుకి ప్రదానం చేసేటప్పుడు ఈ సంఘము కన్యకగానే ఉన్నది, ఎవరితో తాకబడిందిగా ఉన్నది, ప్రక్కలో నుండి తీయబడి పరిపూర్ణంగా ఉన్నది ఆమె. ఆమేన్. మరి అలాంటి వ్యక్తి ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మాట? పొరపాటున ఆది యందు సర్పం ఎలాగైతే అవ్వను మోసం చేసిందో మరలా మీరు అలా పడిపోతారేమోనని నేను భయపడుచున్నాను అంటాడు ఆయన. ఈయన భయపడిన ప్రకారముగానే అక్కడ జరిగింది. నమ్ముతారా? ప్రైజ్ బీ టు గాడ్. కన్యకగా ఉన్న ఈ స్త్రీ ఇప్పుడు ఏమైంది? పవిత్రాలు కాస్త అపవిత్రాలు అయినది. అదే నైస్యా సభలో జరిగిన ఇంజెక్షన్. ఆనాడు ఎలాగైతే వాడు ముసుగులో వచ్చి ఇంజెక్షన్ వేసి కన్యకను చెడగొట్టాడో ఆ ఆదాము కన్యకను, ఆమేన్, ఇప్పుడు కూడా రెండవ ఆదాము కన్యకను కూడా దేవుడు చేంజ్ చేశాడు. ముట్టి అపవిత్రపరిచి వాడి విత్తనాన్ని వేశాడు. ఇప్పుడు సంఘం ఎలా వెళ్తుంది? గుర్రము సింహము, ఆమేన్, ఎద్దు గుర్రము, మనుషుడు గుర్రము. ఆమేన్. అనేక సిద్ధాంతాలు కలిగి ఉండి సంఘము తన స్వాస్థ్యాన్ని కోల్పోయింది. ఇంకో మాట చెప్పాలంటే నా భర్త యేసుక్రీస్తు అనే పేరును కూడా కోల్పోయింది. అంతే కదా? నీ భర్త ఎవరంటే ముగ్గురు. మీరు అడగండి, హవ్వ నీ గర్భంలోని విత్తనాలు ఎవరు అని అడగండి. ఆమె చెప్పలేదు కరెక్ట్గా ఆదాందే అని. ఆమె అందుకే ప్రవక్త అంటాడు, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. ఓకే, ఫలమే. ఏ ఫలం అది? ఏ ఫలము? ఇప్పుడు సంఘం కలిగి ఉంది ఏ ఫలము? సర్పానిదా దేవుడిదా? జీవవృక్ష ఫలమా వాడి ఫలమా? 7 సంఘ కాలాలుగా మరలా ఈ 2 ఫలాలు ప్రయాణం చేస్తూ ఉన్నాయి కవలలుగా. కారు ద్రాక్షావల్లి, నిజ ద్రాక్షావల్లి. ఆమేన్. నిజ ప్రత్యక్షత, అబద్ధ ప్రత్యక్షత 2 7 సంఘ కాలాలుగా సంఘములో కన్నెత్తం పోగొట్టుకొని, ప్రైజ్ బీ టు గాడ్, సంఘం ప్రయాణం చేస్తూ ఉంది. హల్లెలూయా. ఒక లేఖన భాగం తిండి మనం ముందుకెళ్దాము. నీకు అర్థమవుతుంది కదా నా మాటలు? ఆది యందు జరిగినది మరలా జరుగుతూ ఉన్నది. ద్వితీయోపదేశ కాండము, ఫాస్ట్గా ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 22-23. అందుకే ప్రవక్త పదే అనేది ఏమంటాడంటే, నీకు నీ స్థానం ఎరిగినప్పుడు నువ్వు ఆయనగా మారిపోతావు అంటాడు. ఆమేన్. ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా? ఆమె శ్రీమతి ఆదామని తెలిసినప్పుడు. ఆమేన్. నా స్థానం ఆయన ప్రక్కలోండి తీయబడిన స్థానం అని ఎరిగినప్పుడు, నేను కన్యకని ఇది వరకు ఉన్నాను కానీ ఇప్పుడు నేను పోగొట్టుకున్నాను అనే ఆ రోషం కలిగినప్పుడు మరలా ఆమె ఎలా మారిద్ది? ఆయనలాగా మారడం ప్రారంభించింది. 22-23 బ్రదరు. కన్యక అయిన చిన్నది ప్రధానము చేయబడిన తరువాత ప్రధానం గమనించండి. ప్రవక్త అన్నాడు, వివాహం అంటే కేవలం చేసుకోవడం కాదు, ఏక శరీరం అన్నాడు. వివాహం అంటే కేవలము రింగులు మార్చుకోవడం కాదు. వివాహం అంటే ఏక శరీరము, ఏక తలంపులు, ఏక ఆత్మ, ఏమని ఏక కుటుంబము, ఏక తాత్పర్యము. ప్రైజ్ బీ టు గాడ్. అంతా ఏకంగా మారిపోతూ ఉంటాయి. 1 కాస్త 1 అవుతూ ఉంటాయి. 2 విధానములు, 2 క్యారెక్టర్స్ ఇప్పుడు ఒకటవుతూ ఉంటాయి. 2 స్వభావాలు ఇప్పుడు ఒకటవుతూ ఉంటాయి. ఏమనండి మ్యాన్, అర్థమైంది నా మాట? 2గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఒకటవుతూ ఉంటారు. ఇదే ఫ్యామిలీ మిస్టరీ అంటే. ఇద్దరుగా ఉంటారు లార్జ్గా. నీ తలంపులు వేరు, వాళ్ళ తలంపులు వేరు. ఆమేన్. ఒకరి తలంపులు, ఒకరి ఆలోచనలు, ఒకరి టేస్టులు, ఒకరి అభిప్రాయాలు ఉంటాయి. కానీ తుదకు చివరికి వచ్చేసరికి ఆమేన్, అర్థమైంది నా మాట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5లో ఉంటుంది ఈ మాటలు మొత్తం. ఎలా చివరికి వచ్చేసరికి ఎలా అయిపోతుంది సంఘము? ఆమేన్.
ఏక శరీరం అవుతుంది. మన ఆలోచన వేరు, దేవుడి ఆలోచనలు వేరు. మనం వేరు, దేవుడు వేరు. మన తలంపులు వేరు, దేవుడి తలంపులు వేరు. మన నాలుగు వేరు, దేవుడి నాలుగు వేరు. ఆమేన్. కానీ నిదానంగా మనం ఆయనలో ఫాలో అవుతూ ఉన్నప్పుడు, వాక్యాన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు, ప్రైజ్ బీ టు గాడ్, ఆయన విధానంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు పిల్లరా, ఇప్పుడు మనం ఆయనలాగా మారిపోతూ ఉన్నాం. నిదానంగా మనము ఆయన ఏక శరీరం అవుతా ఉన్నాం ఇప్పుడు. ప్రైజ్ బీ టు గాడ్. 22-23 చదవండి. కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తరువాత, కన్యక అయిన చిన్నది ప్రదానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవని యొద్దకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనిషిని రాళ్లతో చావగొట్టవలెను. అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించుదురు. ఒకడు ప్రధానము చేయబడిన చిన్నదానిని పొలములో కలుసుకొనినప్పుడు ఆ మనుషుడు ఆమెను బలిమిని పెట్టి ఆమెతో శయనించిన ఎడల ఆమెతో శయనించిన మనుషుడు మాత్రమే చావవలెను. ఆ చిన్నదాని నేమియు చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణ పాత్రమైన పాపము లేదు. ఒకడు తన పొరుగువాని మీదకు లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగినది. అతడు ఆమెను పొలములో కలుసుకొనగా ప్రధానము చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయినను ఒకడు ప్రధానము చేయబడిన కన్నిక అయిన చిన్నదానిని కలుసుకొని ఆమెను పట్టుకొని ఆమెతో శయనింపగా వారు కనబడిన ఎడల ఆమెతో శయనించిన వాడు ఆ చిన్నదాని తండ్రి యొద్దకు 50 వెండి రూకలు ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకొని వెళ్ళను. అతడు ఆమెను అవమానపరిచిన గనుక అతడు తాను బ్రతుకు దినంలోన్నిటి ఆమెను విడిచిపెట్టకూడదు. ఎవడును తన తండ్రి భార్యను పరిహరింపకూడదు, తన తండ్రికి ఒప్పదగిన కోకను విప్పకూడదు. అర్థమైందా మీకు? ఇక్కడ ప్రధానము చేయబడిన కన్యక, మీరు లేఖన వరుసగా చదువుకోండి. ప్రధానము అంటే ప్రధానం చేయబడిన తర్వాతే జరుగుతాయి. ఎలాంటి ఒక వ్యక్తికి ఒక అమ్మాయిని, ఇదిగో ఈ అమ్మాయి ఈ అబ్బాయికి సంబంధించింది, వీళ్ళిద్దరికి ప్రధానం చేస్తున్నామని చెప్పిన తర్వాత జరుగుతున్న కార్యక్రమాలు ఇవి. వివాహానికి ఇంకా కొంత టైం ఉన్నది ప్రియులారా, వినాలి. వివాహానికి ఇంకొద్దిగా టైం ఉంది. ఈ టయానికి, ఈ ప్రధాన వరకు వివాహానికి మధ్య ఉన్న టైం ఏదైతే ఉన్నదో దాంట్లో జరిగిన కార్యక్రమాలు ఇవి. మళ్ళీ చెప్తున్నాను, ఒక పురుషుడితో ప్రదానం చేయబడింది, వివాహం సెట్ అయింది. కానీ ఒక కాల పరిమితి ఉంది, 1 నెల 2 నెలలు ఉంది. ఈ 2 నెలలు 3 నెలల్లో జరిగే సంఘటనల గురించి ఇక్కడ మాట్లాడబడుతుంది లేఖనం. ఆమేన్. ఒకవేళ ప్రదానం చేయబడిన స్త్రీని ఒకడు బలవంతం చేసి సైనించాలని చూసినప్పుడు ఆ స్త్రీ కానీ బలంగా కేక వేసినట్లయితే అక్కడ ఆమె రక్షించబడుతుంది. ఒకవేళ ఆమె కానీ కేక వేయకుండా అంగీకరించినట్లయితే, ఇద్దరు బహిరంగంగానే పట్టబడినట్లయితే వాళ్ళిద్దరిని కొట్టి చంపచ్చని లేఖనం సెలవిస్తుంది. ప్రైజ్ బీ టు గాడ్. ఏమేనండి? అర్థమైంది మీకు? ఇప్పుడు ఈమె కేక వేయాలంటే దానికి ముందే ప్రధానము చేయబడిన వ్యక్తిలో ప్రేమలో పడి ఉండాలి. ప్రధానము చేయబడిన వ్యక్తితో ప్రేమలో ఉంటేనే వచ్చిన వాడిని తృణీకరించగలదు. అర్థమైంది మీకు నా మాటలు? కానీ ప్రధానము చేయబడిన వాడితో కానీ ప్రేమ లేదనుకో, వచ్చిన ఎవరినైనా తీసుకునిద్దేమే. ప్రైజ్ పెట్టుకండి. ఒక స్త్రీ కేకలు వేయాలంటే, నాకు ఇక్కడ వ్యతిరేకత కార్యక్రమం జరుగుతుంది, నాకు ఇష్టం లేని కార్యక్రమం ఇక్కడ చోటు చేసుకుంటుంది, దయచేసి హెల్ప్ చేయండి, హెల్ప్ అని గట్టి కేకలేస్తుందంటే మాత్రము అక్కడ విడుదల ఉంది పిల్లారా. ఆమె బ్రతుకుతుంది అక్కడ. ప్రైజ్ బీ టు గాడ్. కానీ కేకలు వేయకుండా మాత్రం ఉన్నట్లయితే అక్కడ ఆమె అంగీకరించినట్లు కనుక ఆమెను చంపుతారు, వాడిని కూడా చంపాల. సో ఆది కాండంలో జరిగింది ఏంటంటే, ఆల్రెడీ ఆమెకు భర్త ఉన్నాడు. ఆదామే హవ్వ యొక్క భర్త. ప్రైజ్ బీ టు గాడ్. ఎప్పుడైతే ఈ యొక్క సాతాను వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు, సాతాను వచ్చి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, విత్తనాన్ని వేయుటకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె కేకలు వేయలా. అందుకే అపోస్తలుడైన పౌలు రాస్తాడు, సంఘము ప్రేమను, విశ్వాసాన్ని చెప్పాడా కోల్పోయిందని చెబుతాడు. ఆది యందు ఏమి కోల్పోయిందంటే ఆదాము మీద ప్రేమను కోల్పోయింది ఆమె. వాడు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, వాడు స్టార్టింగే వాక్యం చెప్పరా, మొదటిగా ఆదాము మీద ప్రేమను తొలగించాడు. ఎప్పుడైతే ఆదాము మీద ప్రేమ పోయినదో ఆటోమేటిక్గా ఆదాము కన్నా వీడి అందగాళ్ళ కనపడింది ఆమెకు. సైనిస్తున్నప్పటికీ
వాడు వచ్చి ముసుగులో వచ్చి మాట్లాడుతూ వాక్యం చెప్తూ సైనిస్తున్నప్పటికీ అవ్వ కేకలే ఇట్లా. షీ రిసీవింగ్ ద సీడ్ ఆఫ్ ద హైబ్రిడైజేషన్. సంకరము చేయబడిన ఆ విత్తనాన్ని పొందుతూ ఉన్నది ఆమె. ఎందుకు ఇది జరగాలంటే దానికి ముందే భర్త మీద ప్రేమ పోయి ఉంది. భర్త మీద ప్రేమ పోయింది కాబట్టే ప్రధానము చేయబడిన, వివాహం చేయబడిన ఆమె వేరే పురుషుని కలిసింది. ప్రియులారా, ప్రైజ్ బీ టు గాడ్. మనం గమనించినప్పుడు సేమ్ అదే రిపిటేషన్. ఆనాడు ఏమి జరిగిందో సేమ్ అదే కార్యము మొదటి రాకల్లో క్రీస్తు వచ్చిన తర్వాత అపోస్తలుడైన పౌలు కన్యకను ప్రదానం చేశాడు. పవిత్రురాలైన కన్యకను యేసుక్రీస్తుకు ప్రదానం చేశాడు. చేసిన తర్వాత నైసియా సభలో కేకలేలా కేకలేసింది సంఘం. పౌలు చూస్తున్నాడు, రేపన్నాక తోడేళ్ళు వస్తారు, సంఘాన్ని ఈడ్చుకెళ్తారు, వాళ్ళు బోధన మారుస్తారు, సిద్ధాంతాలు మారుస్తారు, వాళ్ళు అపవిత్రపరుస్తారు, కన్యకని చెడగొడతారు అని పౌలు బాగా వేదన పడ్డాడు. ఏమేన్ వీళ్ళకేంటంటే దేవుని ఉద్దేశం కాదు, వీళ్ళు కోరికలు నెరవేర్చుకోవాలి. డేటింగ్ అర్థమైందా మీకు? స్పిరిచువల్ డేటింగ్ విత్ ద బ్రైడ్. ఆత్మీయముగా సంగములతో వధువుతో డేటింగ్ చేయుట. విత్తనము జీవము, విత్తనం అంటే జీవము, ఆత్మ రెండు వెళ్తూ ఉంటాయి. ఈ రెండు వాళ్ళకు ఉండవు, కానీ వాళ్ళకి బోధ ఉండిద్ది, వాక్యం ఉంటుంది, ప్రత్యక్షత ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అక్కడ జీవం ఉండదు, ఆత్మ ఉండదు. పిల్లారా, ప్రైజ్ బీ టు గాడ్. అందుకే పౌలు వేదన పడతా ఉన్నాడు. ఓ ప్రభువా, ఈ కన్యక మరల అపవిత్రపరచబడిద్దేమో, కన్యక మరల ముట్టబడి ఈడ్చబడిద్దేమో అని ఆయన వేదన పడతా ఉన్నాడు. ఏమైనా ఎఫ్ఎస్సి కాలం ఏం రాయబడింది? మొదటి ప్రేమను కోల్పోయిందంట ఆమె. మొదటి ఎవరి మీద ప్రేమ? పౌలు మీద కాదు, క్రీస్తు మీద. క్రీస్తు మీద ఉన్న మొదటి ప్రేమను కోల్పోయేటట్టు చేసింది ఎవడంటే? ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. వాడు రహస్యంగా జ్వరబడ్డాడు, వాడు వాక్యాన్ని ప్రసంగిస్తూ ఉన్నాడు. వాడు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు మీద ఉన్న ప్రేమ కోల్పోయి వీడి మీద ప్రేమ పుట్టింది. ప్రైజ్ బీ టు గాడ్. ప్రేమ పుట్టినందున అక్కడ ఏం జరిగింది? ఒరిజినల్ సీడ్ కాస్త సంకరం చేయబడింది. ఏమే? శ్రీమతి ఆదాముగా ఉన్న ఈమె, శ్రీమతి యేసుక్రీస్తుగా ఉన్న ఈమె లోపల సంకరం ఏర్పడింది. ఏమే? అందుకే ఒక వర్తమానికుడి పైకి లేయటము, వాళ్ళని తొలగించటం, ఇంకో వర్తమానికులు లేయటము, కొద్దిగా బయటికి లాగటం. హల్లెలూయా. ఇలాగ పిల్లలు 7 సంఘ కాలాలుగా దేవుడు తన సంఘము కొరకు సంస్కర్తలను, ప్రవక్తలను లేపి పోరాడుతూ ఉన్నాడు ఆయన. ఆమె అప్పటికే కన్యత్వాన్ని పోగొట్టుకుందా? డినామినేషన్, సిద్ధాంతములు, ఏమైనా త్రిత్వ బోధలు, ఇవన్నీ సంఘంలోకి వచ్చి కన్యత్వాన్ని పోగొట్టినాయి. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ అంటే నేనేం చెప్పాను మీకు? మనిషి కుమారుడు పరిచర్య అంటే ఏం పరిచర్య? మరలా కన్యత్వాన్ని ఇచ్చే పరిచర్య. ఒకసారి ఒక స్త్రీ తన కన్యత్వాన్ని పోగొట్టుకుంటే మరలా వచ్చిద్దా? రాదు. కానీ శారాకి ఇచ్చాడు ఆయన. ప్రైజ్ బీ టు గాడ్. ఒక స్త్రీ ఒకసారి తన కన్యత్వాన్ని పోగొట్టుకుంటే మరలా కన్యత్వం ఎప్పటికీ రాదు ప్రియులారా. కానీ దేవుడు సంఘానికి మరలా తన కన్యత్వాన్ని ఇవ్వబోతున్నాడు. ఏ పరిచర్య బట్టి? సన్ ఆఫ్ మ్యాన్ పరిచర్య బట్టి. ఆనాడు అబ్రహాం దగ్గరికి సన్ ఆఫ్ మ్యాన్గా వచ్చాడు, శారా దేహాన్ని మార్చాడు, ఏమైనా అపవిత్రపరచబడిన దేహాన్ని మార్చి ఆయన ఇప్పుడు కన్యకగా తయారు చేశాడు. ప్రైజ్ బీ టు గాడ్. ఇప్పుడు మరలా దేవుడు 7 సంఘ కాలాలుగా ఆమె ప్రయాణం చేసి ఏమేన్ అపవిత్రపరచబడింది కనుక ఇప్పుడు దేవుడు మరలా సన్ ఆఫ్ మ్యాన్గా దిగివచ్చి కన్యత్వాన్ని మార్చే వర్తమానం ఇది, కన్యత్వం తీసుకొచ్చే వర్తమానం ఇది. అందుకే రెండో భర్త అంటాడా? మొదటి భర్తను చంపండి. ఎక్కడ మొదటి భర్త ఎక్కడున్నాడు? లోపలే. ఏంటి మొదటి భర్త ఎవరు? ప్రైజ్ బీ టు గాడ్. మొదటి భర్తను చంపు అంటే నీ లోపలని చంపడానికి ఇది వచ్చింది. మలినం చేయబడింది వాక్యం ప్రియులారా. కన్యక మలినం చేయబడింది. 7 సంఘ కాలాలుగా వధువు ఏమైంది? అపవిత్రపరచబడింది. ఇప్పుడు పవిత్రపరిచే వాక్యం వచ్చింది. ఉదక స్థానము చేత, వాక్యము చేత ఆయన వాక్యాన్ని ప్రోత్సహిస్తూ ఆయన రక్తాన్ని కొమ్మరిస్తూ ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆయన కన్యకగా తయారు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు నిన్ను మచ్చ, డాగు, ఏమైనా కలంకము లేని ఏమంటారు తర్వాత కన్యకగా.
అన్నాడు ఆ మాట. మచ్చ, డాగు, ముడత మరి అట్టిదేదేనూ లేని కన్యకగా తయారు చేస్తున్నాడు ఆయన. ఎందుకు? ఈ యొక్క 7 ముద్దల వర్తమానం బట్టి. అందుకే సన్ ఆఫ్ మ్యాన్ వచ్చిన తర్వాత నీకు జరిగే మార్పు ఏంటంటే, ఆనాడు ఎలాగైతే భౌతికముగా దేహం మారిందో ఇప్పుడు నీకు ఆత్మలో మారిద్ది. మలినం అనేది ఇప్పుడు నీకు భౌతిక దేహంలో కాదు, బట్ ఇన్ స్పిరిచువాలిటీ. నీ ఆత్మలో జరిగింది మాలిన్యం, నీ ఆత్మలో జరిగింది అపవిత్రత, నీ కన్యత్వం ఆత్మలో కోల్పోయావు నీవు. ప్రైజ్ బీ టు గాడ్. ఇప్పుడు నేను వచ్చి, అందుకే ప్రవక్త అంటాడు, పిల్లారా మొదటి రకంలో దిగొచ్చిన తర్వాత అంట నువ్వు తప్పక తిరిగి జన్మించాలన్నాడంట. వాడేమనుకున్నాడు? తప్పక తిరిగి జన్మించడం అంటే ఏంటి? మరలా నేను తల్లి గర్భంలో బట్టి మరలా పెద్దవాడిని కావాలా? ఇంత పెద్దవాడిని, ఇంత ముసలోడిని, ఇంత పెద్దవాడిని మళ్ళీ చిన్నపిల్లడిగా మారి తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా పుట్టాలా అన్నాడంట. నేను మాట్లాడుతుంది అది కాదురా నాయన. ఏమాన్, నువ్వు తిరిగి జన్మించాలి. ఏమాన్, నా విత్తనం నీలో పడాలంటే మొదట నువ్వు కన్యకగా మారాలా. అర్థమైందా? నీ భౌతిక జన్మ నా విత్తనం వేయనివ్వలేదు. నీ భౌతిక జన్మ నా మాటలు విననివ్వదు. ప్రైజ్ బీ టు గాడ్. నీ భౌతిక జన్మ 7వ ముద్రను విననివ్వదు. నీ శరీర సంబంధమైన మనస్సు అది మరణపు మనసు. అది నీ మరణంతో కూడిన మనసు నా వాక్యాన్ని ఎక్కనివ్వదు. జీవము ఆత్మను పోనివ్వకుండా నీ మనసు ఆపుతా ఉండిద్ది. అయితే యు మస్ట్ బోర్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మించుకుని దేవుని రాజ్యాన్ని చూడలేవన్నాడు ఆయన. దేవుని రాజ్యం అంటే ఏంటి? ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. ఆయన విత్తనం నీలో పడాలంటే కన్యకగా నువ్వు మారాలా. నువ్వు మరలా తిరిగి జన్మించాలా. ప్రైజ్ బీ టు గాడ్. నువ్వు తిరిగి జన్మించిన తర్వాతే అప్పుడు వాక్యం బోధిస్తున్నప్పుడు అది స్పష్టంగా లోపలికి వెళ్ళిద్ది. ఒరిజినల్ సీడ్ని పొందాలంటే వర్జిన్ అవ్వాలా. మనిషి కుమారుడు మాటలు వినపడాలంటే నువ్వు తిరిగి జన్మించాలా. అందుకని మాట్లాడుతున్న మాటలు వాళ్ళు ఏమన్నారు పైన, నీ శరీరం తిని రక్తం తాగాల. వామ్మో, ఇదే మాటలు. నువ్వు తిరిగి జన్మించాలా. నువ్వు జన్మించు, నా మాటలు స్పష్టంగా వెళ్తాయి. నేను ఏ ఛానల్లో ప్రకటిస్తున్నానో నా వాయిస్ ఈజ్ అ ఒరిజినల్ వాయిస్. మీరు ఇప్పుడు దాకా ఈ విని 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 ఇదే వాక్యం అనుకున్నారు మీరు. ఆయన అంటున్నాడు, మై వాయిస్ ఈజ్ ద ఒరిజినల్ వాయిస్. స్పోకన్ వర్డ్ ఈజ్ ద ఒరిజినల్ సీడ్. నేను మాట్లాడుతుంది విత్తనముతో కూడిన వాయిస్ నాది, విత్తనముతో కూడిన వాక్యం నాది. ఈ విత్తనము నీ చెవులోకి వెళ్ళాలన్నా నువ్వు మొదటిగా వర్జిన్ అయి ఉండాలా. నువ్వు తిరిగి జన్మించాలా. రీబోర్న్ ఎక్స్పీరియన్స్ లేకుండా నా మాట నీ చెవులోకి వెళ్ళదు, నీ హృదయంలోకి వెళ్ళదు. మాట పట్టుకున్నారా? సో మరలా దేవుడు సన్ ఆఫ్ మ్యాన్గా దిగి వచ్చాడు. ఇప్పుడు ఏం చేసి అందరిని కాదు. ఆనాడు ఎలాగైతే మెస్సయ్య వచ్చి కమ్ అండ్ ఫాలో మీ అన్నాడో, ఏ మాటతో? ఆత్మయు జీవమైన మాటలతో. ఎవరిని పిలుస్తున్నాడు? విత్తనములై ఉన్న ప్రజలను. అందరిని పిలవాల. విత్తనములయ్యుండి ఎన్నిక చేయబడిన ప్రజల యొద్దకు వెళ్ళి ఆయన పిలుస్తూ ఉన్నాడు ఆయన. ప్రైజ్ బీ టు గాడ్. పిలిచి ఆయన ఎన్నుకున్న వారిని పిలుచుకొని ఆయన మాట్లాడుతూ వాక్యాన్ని విత్తుకుంటూ, ఏమేన్, ఆయన గర్భములో పడి ఇప్పుడు ఏమవుతున్నాడు? ప్రతిరోజు పెరుగుతూ ఉన్నాడు లోపల. అవునా కాదా? వెర్జినిటీ ఒకటి, విత్తనం వేయటం ఒకటి. విత్తనం పెరుగుతూ ఉండాలి. ఇప్పుడు క్రీస్తు స్వరూపం వధువులో కనబడతా ఉండాలి. ఇప్పుడు నెలల తరబడి పెరుగుతూ ఉన్నప్పుడు, వాక్యం నీళ్ళు మేనిఫెస్ట్ అవుతూ ఉన్నప్పుడు క్రీస్తు పోలికలు నువ్వు చూపిస్తూ ఉండాలి. ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు దాకా ఎవ్వరూ చూపించని పర్ఫెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు యొక్క సంపూర్ణమైన నెరవేర్పును ఆ పిక్చర్ను చూపించేవాడు నీవే. ఇప్పుడు క్రీస్తును చూడాలంటే ఇప్పుడు నిన్నే. ఏమేన్. ప్రైజ్ బీ టు గాడ్. గమనించండి, ఆయన వచ్చిన తర్వాత ఈ మార్పుని మీరు పట్టుకోవాలా. ఆత్మీయముగా మీలో జరిగిన వ్యక్తిగతమైన మార్పు, వాక్యము 7వ ముద్రగా మీకు తెరవబడినప్పుడు జరిగిన వ్యక్తిగతమైన ఆత్మలో ప్రాణములో మార్పులు. ప్రైజ్ బీ టు గాడ్. ఇప్పుడు షీ కెన్ బేర్ ద ప్రామిస్డ్ సన్. వాగ్దాన కుమారుని మొయ్యాలంటే పాత తిత్తులు సరిపోవు. పాత తిత్తులు, పాత విధానాలు, పాత గర్భాలు సరిపోవు ప్రియులారా. కన్నిక గర్భం కావాలా. ఎవరి గర్భాలు పడితే వాళ్ళ గర్భాల్లో దేవుడు వెళ్ళట్లా. ఇప్పుడు వారి సొంత మైండ్ ఉంటే ఇప్పుడు దేవుడు రావట్లా. సొంత మైండ్, సొంత థియాలజీ, సొంత వాక్యం అంటే దేవుడు రాడు. ఇప్పుడు అవి మొత్తం క్లీన్ చేయబడితేనే దేవుడు వస్తాడు. ఇప్పుడు ప్రవక్తను ఓమ్ ఈజ్ ద మైండ్ ఆఫ్ ద స్పిరిట్ అన్నాడు.
అవునా కాదా? మనసు యొక్క గర్భమే, ఆత్మ యొక్క గర్భమే మనసు అన్నాడు ఆయన. ద స్పిరిట్ ఆఫ్ ద వూంబ్ ఈజ్ ద మైండ్ అన్నాడు. ఏమైనా ఇప్పుడు మనసు అనే గర్భంలో ఆయన పడాలంటే మొదటగా మైండ్ క్లీన్ చేయబడాలా, క్రీస్తు యేసు కలిగిన మనసు రావాలా, మరణపు తలంపులు వెళ్ళిపోవాలా, నాలుక మీద జీవమరణాలు వెళ్ళిపోవాలా, మాట ఆత్మతో ఉండాలా, జీవంతో ఉండాలా. ప్రైజ్ బీ టు గాడ్. ఎప్పుడు జరుగుతాయి? ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు వాగ్దాన కుమారుని మోయటానికి నువ్వు వర్జునిగా మారావో నిన్ను బట్టి గర్భాలు ముయ్యబడతాయి. ముయ్యబడ్డాయి ఆనాడు శారాను బట్టి గర్భాలు ముయ్యబడ్డాయి అంట. అభిమేలకు రాజు ప్యాలెస్లో శారాను బట్టి మూసాడంట. ప్రైజ్ బీ టు గాడ్. ఇప్పుడు మళ్ళా శారా వెళ్ళి అబ్రహాము శారా ప్రార్థన చేస్తేనే మళ్ళీ గర్భాలు తెరవబడతాయి. ప్రైజ్. అందుకే ప్రవక్త అంటాడు, ఆయన ఆదికాండం 12 నుంచి 18 దాకా మనం చూస్తూ వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడల్లా అబ్రహామా 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 అంటూ వచ్చాడంట. ప్రవక్త అంటాడు. కానీ మీకు ఒకటి తెలుసా, ఈ చివరి దినములు యందు 7 సంఘకాలాలు దాటిన తర్వాత ప్రతి పురుషుడి యొక్క విధానం వెళ్ళిపోయిన తర్వాత, అబ్రహాం ప్రయాణం ముగిసిన తర్వాత, చివరిలో వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఐ విల్ విజిట్ యూ అన్నాడంట. అకార్డింగ్ టు ద టైమ్ ఆఫ్ లైఫ్, జీవకాలములో నేను నిన్ను దర్శిస్తానని చెప్పాడంట. ఎవరితో చెప్పాడు? దట్స్ అవర్ ప్రామిస్. ఈ చివరి దినములు ఏంది? అకార్డింగ్ టు ద ప్రామిస్, వాగ్దాన ప్రకారంగా మనం గమనించబడి పిల్లరా, ఇది జీవకాలం. ఇది ఏ జీవకాలము? కన్యక వర్జినిటీగా మారిన తర్వాత వస్తున్న ఫస్ట్ జీవకాలం ఇది. పాత జీవకాలం కదని మాట్లాడుతూ ఉంది. శరీరం మారి కన్యకగా శారా అయిన తర్వాత వస్తున్న ఫస్ట్ జీవకాలంలో నేను ప్రత్యక్షమవుతా. మీకు కొద్ది క్లారిటీ అవ్వాలి ఇది, ఓకేనా? మనిషి కుమారుడు దిగి వచ్చిన తర్వాత, కన్యకగా శారాని మార్చిన తర్వాత వాగ్దానం ఏంటంటే 28 రోజులు ఉంది ఇంకా. ఏమాన్ వర్జిన్గా మారిన తర్వాత, చాలామంది వర్జిన్లు ఉన్నారు. బుద్ధిగల కన్యకలు వరిసినే, బుద్ధులేని కన్యకలు వరిసినే, అవునా కదా? అందరూ ఎవరి కొరకు వెయిటింగు? అందరు పెళ్లి కుమారు కొరకే వెయిటింగు. ఏమాన్. కానీ కొంతమందిలో ఏమో ఆయన ఉన్నాడు, కొంతమందిలో లేడు. వాళ్ళు ట్రై చేస్తున్నారు కన్యకలుగా ఉండటానికి, కానీ లోపలంతా అపవిత్రతే. ప్రైజ్ బీ టు గాడ్. ఇది భౌతికమైన కన్యక కాదు, దేహ మార్పులో కన్యక కాదు, కానీ స్పిరిట్లో కన్యక, ప్రాణములో ఆత్మలో కన్యకగా మార్చబడుట. ఆ తర్వాత వస్తున్న 28 రోజులనే జీవకాలంలో దేవుడు వచ్చి శారాన్ని దర్శించాడు. ఏమే నిన్ను ఆయన ముట్టి కన్యకగా మార్చిన తర్వాత ఇప్పుడు ఆయన నీలో వచ్చి నివాసం ఉంటా ఉన్నాడు. నీ గర్భములో ఆయన పుట్టి ప్రతిరోజు ఎదుగుతూ ఉన్నాడు ఆయన. నీ నడక, నీ తలంపులు, నీ మైండ్, నీ ఆలోచన మొత్తం ఇంక నీ కాదు. ఇంకా నా మాట అర్థమైనయా? ఒరిజినల్ సీడ్ ఇప్పుడు నీలో ఉంది. ఏ సీడ్ ఇది? ప్రపంచం మొత్తము సంకరమే. ప్రపంచం మొత్తం వాళ్ళు అన్నారు మెస్సయ్య వచ్చాడంటే, కానీ నిజమైన ఒరిజినల్ మెస్సయ్య అని మేరీ మోస్తా ఉంది. ఒరిజినల్ మెస్సయ్య అని మేరీ కలిగి ఉంది అక్కడ. ప్రైజ్ బీ టు గాడ్. ఏమో మాటలో తేడా ఉంది, యాక్ట్లో తేడా ఉంది. ఏమైనా చెప్పుకున్న వాళ్ళకి ఏం జరగట్లా, మోస్తున్న ఏమో జరుగుతున్నాయి కార్యాలు, ఏం పలుకుతున్న పునరుద్ధానం జరుగుతూ ఉంది. ప్రైజ్ బీ టు గాడ్. అలాగనే పిల్లారా, ఈ చివరి దినములు ఎందుకు అందరూ రాకడా పెళ్ళుకుమారు అంటూ ఉంటారు. కానీ కలిగిన వాడు కన్నికగా మార్చబడి ఏమన్ జీవకాల ప్రకారముగా క్రీస్తుని కలిగిన వాడు మాత్రమే ఆయన కార్యాలు చేయగలడు. నా మాట అర్థమైందా? యు మస్ట్ బోర్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మించిన తర్వాత, నీకు 7వ ముద్ర పగలగొట్టబడిన తర్వాత అర్థమవుతాయి ఇవన్నీ లోపల జరిగే మార్పులు. కన్యకగా ఇప్పుడు మార్చబడింది. ఇప్పుడు యాజకుడు ఎవరిని చేసుకోవాలి చెప్పాలి, అవునా కాదా? ఇప్పుడు నేను క్లారిటీగా చెప్తాను. యాజకుడు కన్యకని చేసుకోవాలి. 7 సంఘకాలంలో ఆమె అపవిత్రతగా మారిపోయింది. ఇప్పుడు మరలా ఆయన కన్యకగా వధువును మార్చాడా? వాక్యము తెచ్చి ఆమెలో ఆయన కన్యత్వాన్ని తెచ్చాడు. ఇప్పుడు మొదటి భర్తని చంపేశాడు. ఏమాన్. ఇప్పుడు ఆయన కన్యకగా మార్చాడు. కన్యకను మార్చిన తర్వాత ఏం జరగాలి? కన్యకను పెళ్లి చేసుకోవాలి.
అవునా కాదా? కన్యకని పెళ్లి చేసుకోవాలా లేదా? యాజకుడు మొదటి నిర్గమంలో పెళ్లి చేసుకున్నాడా? సెకండ్ ఎక్సైజ్ వివాహం జరిగిందా? ఏమాన్ ప్రదానం చేసుకున్నాడా? ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకోవాలా వద్దా? పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసే వాళ్ళు ఉండాలిగా. ప్రైజ్ బీ టు గాడ్. ప్రదానము చేయటానికి ఒక వ్యక్తి ఉన్నాడు, వివాహం చేయటానికి కూడా ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి ఈ మనిషి కుమారుడైన ఈయనకు పవిత్రురాలైన ఈ కన్యకు ప్రదానం చేశాడు, క్షమించండి, వివాహం చేశాడు ఆయన. ప్రైజ్ బీ టు గాడ్. గమనించండి, కన్యకనే చేసుకుంటాడు ఆయన. ఇది ఇంకో మాట చెప్తా నేను. ఒక చిన్న విషయం ఏంటంటే, వివాహం అనేది అది నీ వ్యక్తిగతమైన అనుభవం అయి ఉన్నది. పౌలు కన్యకకు ప్రదానం చేశాడు, అందరిని పిలిచి నిలబెట్టి చేయలా. ఎఫ్ఎస్సి కాలం మొత్తం వచ్చేయండి ఒక దగ్గర ఈరోజు మీటింగ్ అని చెప్పి ఆ మీటింగ్లో అందరిని కూర్చోబెట్టి ఈయన బలిపీఠం ఎక్కి, ఇదిగో ఎఫ్ఎస్సి కాలములో ఉన్న సమస్త ప్రజలారా, మీరు పవిత్రులైన కన్యకలు కాబట్టి ఇదిగో ఒకే ఒక పురుషుడైన యేసుక్రీస్తుకు మిమ్మల్ని ప్రదానం చేస్తున్నానని ఆయన వాక్యం చెప్పాలి, ప్రదానం చేయలా. ఆమేన్. ఈయన ఆ వాక్యముతో సంఘానికి ప్రదానం చేశాడు. వాక్యము ఏమాన్. ఆ కన్యకలో జీవము ఆత్మయున్న ఒరిజినల్ వాక్యాన్ని లోపలేశాడు. ప్రైజ్ బీ టు గాడ్. ఇప్పుడు మరలా ఈ రెండవ రాకడలో కూడా విలియం బ్రానన్ నిలబడి మాట్లాడుతున్నప్పుడు, ఎవరైతే వ్యక్తిగతంగా కన్యకలు అవుతున్నారో, ఇండివిడ్యువల్ వర్జిన్స్, మీ వ్యక్తిగతమైన అనుభవం ఇది. ఎవరైతే ఇప్పుడు వ్యక్తిగతంగా కన్యకలుగా మార్చబడుతున్నారో వారి లోపల వివాహం చేయబడి దేవుడు ఇప్పుడు విత్తనం వేస్తూ ఉన్నాడు. అదే సెవెంత్ సీల్ అంటే. ఏడో ముద్ర అంటే ఏంటి? ఏడో ముద్ర అంటే ఏంటి? కన్యకగా మార్చి వివాహం చేసుకొని విత్తనాన్ని ఇట. అర్థమైందా? ఇన్ని లోపల తెరలోకి తీసుకెళ్ళి, అందరికి కాదు ఇది బహిరంగంగా సెవెన్ సీల్ తెరవబడదు. వివాహము వ్యక్తిగతమే, లోపల తెర వ్యక్తిగతమే, ఏమైనా కన్యకగా మార్చే అనుభవం వ్యక్తిగతమే, విత్తనం వేసేది వ్యక్తిగతమే. నీ లోపల తెచ్చే దాన్ని బట్టి అర్థమైద్ది, ఆహా క్రీస్తుని కలిగి ఉన్నదేమా. మేనిఫెస్టేషన్ బట్టి చెప్పొచ్చు, ఇప్పుడు నేను జీవం కలిగిన ప్రతివానికి తల్లా, లేకపోతే క్రీస్తుకే తల్లా, క్రీస్తుకే భార్య. ఆమేన్. అర్థమైంది? అందరికీ మనం జన్మలు ఇవ్వకూడదు. అందరికీ, ప్రతి ఒక్కరికి. చాలామంది ఉంటారు, ప్రతి తలంపు తీసుకుని గర్భంలో వేసుకుంటారు. 10 రోజులు ఏమలాగా ఉంటారు, 10 రోజులు ఆమెలాగా ఉంటారు, 10 రోజులు ఈడులాగా, వాళ్ళ సొంతగా ఎప్పుడు జీవించరు. బ్రదర్ మీరు సొంతగా ఎప్పుడు ఉండరు అంటే, సొంతగా ఎప్పుడు ఉండమని 20 రోజులు ఒక వ్యక్తితో ఉంటారు, ఒక 20 రోజులు ఇంకొకరితో, నెల రోజులు ఇంకొకరితో, మొహం చూసినప్పుడు ఇంకొకరు కనపడతా ఉంటారు. మనిషి ఏమో ఒకరే, కానీ వెనకాల షాడో అయ్యే ఇంకొకరిది. నెల రోజులు ఒకరితో, 2 నెలలు ఒకరితో. ఆమేన్. వాళ్ళ సొంత క్రీస్తు విత్తనం లోపల ఉండదు. ఏమేన్. మరో వ్యక్తి వెనకాల ఉంటారు. ప్రైజ్ బీ టు గాడ్. కాబట్టి ప్రియులారా, మన గర్భము అందరికి ఇవ్వకూడదు. మన మైండ్ క్రీస్తుతో ఉండాలి. క్రీస్తు విత్తనం మాత్రమే మనం కలిగి ఉండాలి. మన గర్భములో కేవలము శ్రీమతి యేసుక్రీస్తు విత్తనం మాత్రమే పడాలా, అవి మాత్రమే తేవాలా. ప్రవక్త అంటాడు, బ్రైడ్ స్పిరిట్ ఆఫ్ ద బ్రైడ్ పీపుల్, చర్చ్ స్పిరిట్ ఆఫ్ ద చర్చ్ పీపుల్ అన్నాడు. సంఘ ప్రజల యొక్క సంఘాత్మ, వధువు ప్రజల యొక్క వధువు ఆత్మ అన్నాడు. అర్థమైందా? సంఘానికి ఒక ఆత్మ ఉంది, వధువుకి ఒక ఆత్మ ఉంది. వధువు ఏమో శ్రీమతి యేసుక్రీస్తు ఆత్మను కలిగి ఉంది, సంఘమేమో సంఘాత్మను కలిగి ఉంది. అర్థమైంది? అది కూడా సంఘాలే ప్రసంగకులు అన్నీ ఉంటాయి, కానీ వధువు ఆత్మ వేరు, సంఘాత్మ వేరు. వధువు ప్రజలు వేరు, సంఘ ప్రజలు వేరు. పిల్లారా, నా మాట మీకు అర్థమైందా? ఒరిజినల్ సీడ్ మరలా ధరించాం మనము. ఇన్ని కాలాలుగా మరలా సంక్రమం చేయబడి అన్నీ వస్తూ ఉంటే మరలా ఆర్గానిక్ సీడ్ మరలా మనకు వచ్చింది. ఆది యందు ఆయన పలికిన ఒరిజినల్ సీడ్ మరలా మనలో ప్రత్యక్షమైంది. ఇప్పుడు నీకు ఉత్పత్తి అవుతున్న ఏదైతే ఉన్నదో ప్రత్యక్షత, అది ఒరిజినల్ రెవల్యూషన్, అది ఒరిజినల్ ఫెయిత్, అది ఒరిజినల్ మేనిఫెస్టేషన్. ఇది పట్టుకున్నారు నా మాట? ఇంకా దాంట్లో కలగలుపులు లేవు. ఇంకా ఒరిజినల్ మేనిఫెస్టేషన్, ఒరిజినల్ రెవల్యూషన్. ఏమేనండి ఏమేన్. నీ నోటి మాటలో, అందుకే ప్రవక్త అన్నాడు, ఆఖరి దినముల ఎందుకు ఏమాత్రము కూడా ఇంకా మేల్ స్పిరిట్ కాదు కానీ, అంటే మేల్ వాయిస్ కాదు కానీ ఫీమేల్ వాయిస్ ఉండబోతున్నది. ఆమె మరలా ప్రవచింప నగత్యము. ఆమె మాటలో ఆత్మయు జీవముంది కాబట్టి మరలా ప్రవచింప నగత్యం అనే పరిచయం రేపన్నాక వధువులో జరగబోతుందని చెప్పాడు ఆయన. అందుకే ఎందుకొరకు అభిషేకించబడ్డం తెలిసినప్పుడు దాని కొరకు మీరు పోరాడుతూ ఉంటారు. చిన్న చిన్న వాటికి పట్టించుకోరు. ఇంకా సంఘాత్మ వేరు పిల్లారా, సంఘ ఆత్మ వేరయ్యో. నేను చెబుతున్నాను, వధువు ఆత్మ వేరు.
వధువు మెచ్యూరిటీ వేరు, వధువు ఒక ఆలోచన పరిధి వేరు. ఎందుకంటే నాలుక అమ్మట ఆత్మ ఉంది, జీవం ఉంది, తలంపుల్లో లైఫ్ ఉంది, తలంపుల్లో ఆ సమాధానం ఉంది. కానీ చర్చ్ ఆత్మలో మరణం ఉండిద్ది, చర్చ్ మైండ్లో మరణం ఉండిద్ది. ప్రైజ్ బ్యూటీగా చర్చ్ ఆత్మ యొక్క మనసు కలిగిన వాళ్ళు మరణం ఉండిద్ది. చర్చ్ ఆత్మ కలిగిన నాలుకలమ్మటి జీవ మరణాలు ఉంటాయి. ప్రైజ్ బ్యూటీగా ఆ పరిచయం అర్థమైపోవాలా. మనం ఎక్కడి దాకా చేంజ్ అయ్యామో, ఎక్కడి దాకా వెళ్ళవలస్తున్నదో, మనం ఎక్కడి దాకా పెరుగుతున్నామన్న మన వ్యత్యాసం మనం కనపడినప్పుడు మనం ప్రాకులాడుతూ ఉంటాం. దాని కొరకు మరింత పరిపూర్ణం చేయ ప్రభువా, నాలో విత్తనం ఇంకా పెరగవలసి ఉంది ప్రభువా, నాలో నువ్వు బలవంతుడిగా మారు ప్రభువా అనే ఆలోచన మనకు పుడతా ఉంటే పిల్లారా. ఆలోచన మీకు అర్థమైందా? ఈరోజు ఒరిజినల్ సీడ్, మరలా మనం ఒరిజినల్ సీడ్ కలిగి ఉన్నాం. మనము సంక్రమం చేయబడిన ఈ దినములలో కన్యకగా మార్చబడి, వివాహం చేయబడి, ప్రధాన యాజకుడి కన్యకగా మనం చేయబడ్డాము. ఆమేన్. ప్రైజ్ బి టు గాడ్. విత్తనాన్ని ధరించాము, వివాహం చేయబడ్డాము, ఆయన స్వరూపాన్ని తీసుకొస్తా ఉన్నాం. మేనిఫెస్టేషన్ బట్టి చెప్తాం మనం ఎవరో. అర్థమైందా? నాట్ ఓన్లీ ప్రీచింగ్, బట్ అది లోపలికి వెళ్ళిన తర్వాత జరుగుతున్న మార్పును బట్టి మనం ఏంటో చూపిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.